నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. ప్లాంట్ మార్ఫాలజీ ఈ లెక్చర్లో ఇది పార్ట్ 2 వీడియో. మనం పార్ట్ 1 వీడియోలో ఆల్రెడీ డిఫరెంట్ ప్లాంట్ టైప్స్, అలానే సీడ్ పార్ట్స్ ఏముంటాయి, జర్మినేషన్ అంటే ఏంటి, అలాగే ఇంపార్టెంట్ పార్ట్స్ ప్లాంట్లో ఏంటి, అందులో రూట్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఆ రిమైనింగ్ కాన్సెప్ట్స్ అనేవి ఈ వీడియోలో కవర్ చేద్దాం. అయితే ఈ నెక్స్ట్ కాన్సెప్ట్ స్టెమ్ గురించి చెప్పడానికి ముందు కొన్ని ఫండమెంటల్స్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. ఇవి ఇంపార్టెంట్, కొన్ని కొత్త పాయింట్స్ కొన్ని నేను ఇందులో యాడ్ చేస్తాను. సో ఫస్ట్ మెయిన్ హెడ్డింగ్ అయితే లెక్చర్ 14, ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 2 లెక్చర్ 14 పార్ట్ 2 వీడియో. సో ప్లాంట్ మార్ఫాలజీ, అయితే మనం లాస్ట్ లెసన్లో ప్లాంట్ టైప్స్ చూసాం. మనం చూడండి, జనరల్గా మనకి ప్లాంట్స్ అనేవి బేస్డ్ ఆన్ మనం సీడ్ని బేస్ చేసుకొని ప్లాంట్ టైప్స్ చెప్పినట్టయితే 2 టైప్స్ అని చెప్పాం. ఈ పాయింట్స్ చెప్పాం ఆల్రెడీ. ఒకటి సీడ్ ఉన్న ప్లాంట్స్, వాటిని సీడెడ్ ప్లాంట్స్ అంటాం. అలాగే సీడ్ లేని ప్లాంట్స్, సీడ్లెస్ ప్లాంట్స్. అయితే ఈ సీడ్ లేని ప్లాంట్స్కి మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పామంటే చెప్పాం. మోసస్ అంటే అదొక రకమైన గడ్డి అన్నాం, బట్ యాక్చువల్గా ఇది నాచులా ఉంటుంది అనమాట. మోసస్ అంటే నాచు. అలాగే ఈ సీడ్ ఉన్న ప్లాంట్స్లో కూడా 2 టైప్స్ చెప్పాం. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే ప్రొటెక్షన్ ఉంటుంది, ఓవరీ ప్రొటెక్షన్ ఉంటుంది ఆ సీడ్కి. ఆ ప్రొటెక్షన్ లేని ప్లాంట్స్, సో వాటికి మనం నేమ్స్ ఏం చెప్పామంటే యాంజియోస్పెర్మ్స్, జిమ్నోస్పెర్మ్స్ అన్నాం. యాంజియోస్పెర్మ్స్ అలాగనే జిమ్నోస్పెర్మ్స్. ఇంకోలాగా చెప్పాలనుకుంటే యాంజియోస్పెర్మ్స్ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్, జిమ్నోస్పెర్మ్స్ అంటే నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఈ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పామంటే కోనిఫర్స్. అంటే ఆ సీడ్కి ఎట్లాంటి ప్రొటెక్షన్ ఉండదన్నమాట. సో కోనిఫర్స్ ఎగ్జాంపుల్. ఈ కోనిఫర్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి మళ్ళీ అగైన్. అయితే ఇక్కడ అగైన్ ఈ యాంజియోస్పెర్మ్స్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి మెయిన్గా. ఏంటంటే ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్లోనే 2 టైప్స్ ఉన్నాయి. వీటిని ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఒకటి మోనోకాట్స్ అంటాం, లేదా మోనోకాటిలిడన్స్ అంటాం. అంటే ఒక సింగిల్ కాటిలిడన్ ఉంటుంది. ఈ కాటిలిడన్ అంటే మనం ఫర్దర్ నెక్స్ట్ చెప్తాం. అలాగే సెకండ్ టైప్ యాంజియోస్పెర్మ్స్లో డైకాట్స్, అంటే 2 కాటిలిడన్స్ ఉంటాయి, డైకాట్స్. జస్ట్ ఇక్కడైతే నేమ్స్ రాసుకోండి, నీకు ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్. మోనోకాటిక్ ఎగ్జాంపుల్ మనకి కార్న్, మొక్కజొన్న. ఈ డైకాటిక్ ఒక ఎగ్జాంపుల్ అనేది బీన్. సో ఇవి డిఫరెంట్ క్లాసిఫికేషన్స్. మనం ఇక్కడ ఎక్స్ట్రా చెప్పిన పాయింట్స్ ఏంటంటే లాస్ట్ దాంట్లో చెప్పిన దానికంటే మోనోకాట్స్, డైకాట్స్. అంటే అగైన్ ఫర్దర్ ఈ యాంజియోస్పెర్మ్స్లో 2 టైప్స్ ఉన్నాయి, మోనోకాట్స్ ఉన్నాయి, డైకాట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఒక్కొక్క పాయింట్ చూద్దాం. మోనోకాట్ అంటే ఈ సైడ్ అనేది మోనోకాట్. చూడండి, మోనోకాట్ అన్న మోనోకాటిలిడన్ అన్న సేమే. సింపుల్గా మనం కాటిలిడన్ అనకుండా మోనోకాట్ అంటాం. మోనోకాటిలిడన్ ఫుల్ నేమ్ చెప్పకుండా మోనోకాట్ అన్న మోనోకాటిలిడన్ అన్న సేమే. సో లాస్ట్ క్లాస్లో మనం ఈ సీడ్ జర్మినేషన్ దగ్గర ఒక డయాగ్రామ్ మనం వేసాం. సీడ్ యొక్క డయాగ్రామ్ వేసి ఆ సీడ్కి ఉన్న డిఫరెంట్ పార్ట్స్ అనేవి మనం చెప్పాం. అయితే అక్కడ ఎండోస్పెర్మ్
దాని బ్రాకెట్లో కాటిలిడన్ అన్నాం. అంటే ఈ కాటిలిడన్ అనేది పార్ట్ అనేది ఈ ఎంబ్రియోలోనే ఒక పార్ట్, వన్ ఆఫ్ ద పార్ట్. అది యాక్చువల్గా అయితే ఎండోస్పెర్మ్ అనేది డిఫరెంట్, కాటిలిడన్ డిఫరెంట్. బట్ అక్కడ మనం సేమ్ అని ఎందుకు రాసామంటే కొన్ని టైప్ ఆఫ్ ప్లాంట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ డైకాట్స్, ఇట్లాంటి ప్లాంట్స్లో ఏమవుతాయంటే ఇనీషియల్గా ఈ సీడ్ జర్మినేషన్ టైంలో ఎండోస్పెర్మ్ సపరేట్గా ఉంటుంది, అంటే ఏంటి ఫుడ్ స్టోరేజ్ సపరేట్గా ఉంటుంది. వన్స్ ఈ సీడ్ అనేది ప్లాంట్ అనేది ఈ సీడ్ గ్రోత్ అవుతున్న కొద్దీ కూడా ఏంటంటే ఈ ఎండోస్పెర్మ్ అనేది ఈ కాటిలిడన్లోకి అబ్జర్వ్ అయిపోద్ది. సో అందుకే అక్కడ మనం సేమ్ రాసాం, డైకాట్స్లో కాటిలిడన్ అన్న ఎండోస్పెర్మ్ అన్న సేమ్. ఎందుకంటే సపరేట్గా ఎండోస్పెర్మ్ ఉండదు. ఒక మెచ్యూర్డ్ సీడ్లో ఈ ఎండోస్పెర్మ్ అనేది సపరేట్గా ఉండదు, ఇక ఈ కాటిలిడన్లోనే అబ్జర్వ్ అయిపోద్ది. సో ఈ మోనోకాటిలిడన్లో సపరేట్గా ఉంటుంది, ఎండోస్పెర్మ్ సపరేట్గా ఉంటుంది, కాటిలిడన్ సపరేట్గా ఉంటుంది. ఒకసారి డయాగ్రామ్ వేద్దాం, క్లియర్గా అర్థం అవుద్ది. సో మోనోకాట్ అంటే అర్థం ఏంటంటే హ్యావ్ వన్ కాటిలిడన్, ఈ కాటిలిడన్ అనేది ఫుడ్ స్టోరేజ్, ఈ ఎంబ్రియోలో వన్ ఆఫ్ ద పార్ట్. కానీ ఎండోస్పెర్మ్ అనేది ఈ ఎంబ్రియోలో పార్ట్ కాదు, సీడ్లో ఒక పార్టే కానీ ఈ ఎంబ్రియోలో పార్ట్ కాదు అది. సో దీనికి ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పామంటే పైన ముందు పేజీలో కార్న్ అన్న, మొక్కజొన్న. కార్న్ అంటే మొక్కజొన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్రామ్ వేస్తున్నాం. ఒక సింగిల్ కార్న్ సీడ్ మనం తీసుకున్నట్టయితే మొక్కజొన్న ఒక సింగిల్ ఆ మొక్కజొన్న ఆ సీడ్ని తీసుకున్నట్టయితే ఈ టైప్లో ఉంటుంది మనకి మొక్కజొన్న అనేది. ఆల్రెడీ మనం ఈ మొక్కజొన్న పొత్తులో ఒక చిన్న మొక్క మనం తీసాం, అది ఒక సీడ్. సో ఈ ఇంచుమించుగా ఈ షేప్లో ఉంటుంది. ఇందులో ఈ కొంత పోర్షన్ అనేది ఎంబ్రియో ఉంటుంది. ఎగైన్ ఈ ఎంబ్రియోలో కూడా ఈ పోర్షన్ సపరేట్గా ఉంటుంది. ఎంబ్రియోలో ఈ అవుటర్ పోర్షన్ మనం ఈ ఎంబ్రియోకి కావాల్సిన ఫుడ్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. సో న్యూట్రియంట్స్ సప్లై చేస్తుంది. సో ఇది కాటిలిడన్. సో మన కామన్ పార్ట్స్ ఏంటి సీడ్కి, మనం సీడ్ పార్ట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. సీడ్ కోట్ అంటే ఇదంతా కూడా ఈ అవుటర్ లేయర్ అంతా కూడా సీడ్ కోట్. అవుటర్ లేయర్ మొత్తం సీడ్ కోట్. ఈ సెకండ్ ఈ లైన్ అనేది ఎంబ్రియో. సో ఈ వైట్ స్పేస్, ఈ పోర్షన్ అనేది కాటిలిడన్. ఈ స్పేస్ అనేది ఎండోస్పెర్మ్. సో ఈ మోనోకాటిలిడ్ అంటే ఎండోస్పెర్మ్ సపరేట్గా ఉంటుంది. ఈ ఎండోస్పెర్మ్ కూడా ఫుడ్ స్టోరేజే, ఈ ఎంబ్రియోకి కావాల్సిన న్యూట్రియంట్స్ని సప్లై చేస్తుంది. అయితే డిఫరెన్స్ ఏంటంటే ఈ కాటిలిడ్ అనేది పార్ట్ ఆఫ్ ఎంబ్రియో, ఎండోస్పెర్మ్ అనేది ఎంబ్రియోలో పార్ట్ కాదు బట్ సీడ్లో పార్ట్ అది. సో మనం సపోజ్ ఈ టైప్ ఆఫ్ సీడ్స్కి మనము ఈ ప్లమ్యూల్స్ అవి కూడా డ్రా చేయొచ్చు. ఇలాగా ప్లమ్యూల్ ఉంటుంది, ఈ కిందకేమో రాడికల్ ఉంటుంది. లాస్ట్ టైం డయాగ్రామ్లో మనం ఇండికేట్ చేసాము, ఇది రాడికల్. ఈ పైకి ఈ షూట్ అనేది ప్లమ్యూల్ నుంచి స్టార్ట్ అవుద్ది, ప్లమ్యూల్. రిమైనింగ్ ఈ పార్ట్స్ అన్నీ కూడా సేమే. ఎక్స్ట్రాగా ఏంటంటే ఎండోస్పెర్మ్ సపరేట్గా ఉంటుంది. సో ఇది మోనోకాట్ గురించి. డైకాట్ ఆల్రెడీ మనం లాస్ట్ డయాగ్రామ్లో మనం ఇండికేట్ చేసిన ఆ డయాగ్రామ్ డైకాట్దే. డైకాట్ అన్నా డైకాటిలిడన్ అన్నా సేమే. డైకాటిలిడన్ అంటే రెండు కాటిలిడన్స్ ఉంటాయి. దీనికి ఈ పాయింట్ కూడా రాసుకోండి, హ్యావ్ టూ కాటిలిడన్స్. లాస్ట్ క్లాస్లో ఈ డయాగ్రామ్ వేసాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే బీన్. అయితే ఏంటంటే మనం హాఫ్ పోర్షన్ వేసాం. లాస్ట్ టైము వేసిన డయాగ్రామ్ ఈ టైప్లో వేసాం మనం.
ఈ టైప్లో వేసాం. సో ఇంచుమించుగా ఈ పై పోర్షన్లో మనకి ఎంబ్రియో ఉంటుంది. ఇలాగా ప్లమ్యూల్ స్టార్ట్ అవుద్ది. ఈ రాడికల్ అనేది డౌన్కి ఇలా ఉంటుంది. ఇది హాఫ్ పోర్షను. మన ఇప్పుడు సపోజ్ ఒక బీన్ని మనం హాఫ్ పోర్షన్ చేసామనుకోండి, ఇది హాఫ్ పోర్షన్, రిమైనింగ్ హాఫ్ పోర్షన్ కూడా ఉంటుంది. అంటే ఇది ఒక కాట్లేడెను. సో రెండో ముక్క కూడా మనం వేసామంటే రిమైనింగ్ హాఫ్ కూడా మనం వేస్తే ఈ టైప్లో ఉంటుంది. కరెక్ట్గా ఈ మధ్యలో మనము దాన్ని బ్రేక్ చేస్తే ఇలాగ రెండు పీసులు మనకు కనిపిస్తాయి. ఇదొక కాట్లెడ్ను, రైట్ సైడ్ ఒక కాట్లెడ్ను, లెఫ్ట్ సైడ్ ఉన్నది కాట్లెడ్ను. సో ఇందులో పార్ట్స్ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాం. సో ఒకసారి అవి కూడా రాసుకోండి ఒకసారి. ఈ పైన అవుటర్ ఉన్నది సీడ్ కోటు, ఈ వైట్ పోర్షను ఇది కాట్లిడన్ బ్రాకెట్లో ఎండోస్పెర్మ్. ఎందుకంటే ఇందులో సపరేట్గా ఎండోస్పెర్మ్ ఉండదు. ఎందుకంటే ఈ మెచ్యూర్ సీడ్లో ఏమవుతుందంటే ఎండోస్పెర్మ్ అనేది అబ్జార్బ్డ్ బై కాట్లిడన్. ఆ పాయింట్ ఇంపార్టెంట్. ఈ డౌన్కి వస్తున్నది రాడికల్. ఈ రాడికల్ అనేది రూట్గా మారుతుంది. ప్లమ్యూల్ అనేది పై పోర్షన్, షూట్ పోర్షన్ అనమాట. షూట్ సిస్టమ్ అనేది ప్లమ్యూల్ నుంచి స్టార్ట్ అవుద్ది. ప్లమ్యూల్ ఇక్కడ నుంచి స్టెమ్ అవన్నీ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఈ డాటెడ్ లైన్ ఇదేమో ఎంబ్రియో. సో ఇవి డిఫరెన్స్. మోనోకాట్ అంటే సింగిల్ కాట్లెడన్ ఉంటుంది. ఇక్కడ కాట్లెడన్ అంటే నథింగ్ బట్ స్టోరేజ్, ఫుడ్ స్టోరేజ్, ఎంబ్రియోకి న్యూట్రియంట్స్ సప్లై చేసే పార్ట్ అనమాట. డైకాట్ అంటే 2 కాట్లెడన్స్ ఉంటాయి. అయితే ఈ డైకాట్లెడ్ అంటే సపరేట్గా ఎండోస్పెర్మ్ అనేది ఉండదు. ఎందుకంటే ఎండోస్పెర్మ్ అబ్జర్వ్డ్ బై కాట్లెడన్స్. ఆ పాయింట్ రాసుకోండి. ఇన్ డైకాట్స్ ఎండోస్పెర్మ్ అబ్జర్వ్డ్ బై కాట్లెడన్స్. సో no separate endosperm in mature seedలో ఎట్లాంటి సపరేట్ ఎండోస్పెర్మ్ అనేది ఉండదు. సో ఇవి మెయిన్ డిఫరెన్స్ మోనోకాట్కి డైకాట్కి. ఒకసారి ఇప్పుడు రాయబోతున్న పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. ఈ ఒక బాక్స్లో వేసి పెట్టుకోండి. మనం ఈ పాయింట్లు 2 పాయింట్స్ అయితే రాసాం ఆల్రెడీ. రాడికల్ అనేది రూట్ కింద కన్వర్ట్ అవుద్ది. సో అందుకే ఫస్ట్ రూట్ ఫామ్ అయ్యేది ఎక్కడి నుంచి అంటే రాడికల్ నుంచి. అందుకే దీన్ని ఎంబ్రియోనిక్ రూట్ అంటాం. రాడికల్ అనేది ఎంబ్రియోనిక్ రూట్. సిమిలర్గా ప్లమ్యూల్ అనేది ఎంబ్రియోనిక్ షూట్. అలానే కాట్లిడన్స్ అనేవి లీవ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో వీటినే ఎంబ్రియోనిక్ లీవ్స్ అంటాం. ఇనీషియల్గా ఫామ్ అయ్యే లీవ్స్ అన్నమాట ఇవి. ఎంబ్రియోనిక్ లీవ్స్. సో సీడ్లో ఉన్న కాట్లిడన్ అనే పోర్షన్ అనేది లీవ్ కింద కన్వర్ట్ అవుద్ది. సో అందుకే వీటిని ఎంబ్రియోనిక్ లీవ్స్ అంటాం. సో ఈ పాయింట్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఈ 3 పాయింట్స్ అనేవి. అలాగే ఇక్కడ ఒక నోట్ పాయింట్ రాసుకోండి. నోట్ పాయింట్ అనేది చూడండి, ఈ పాయింట్ చెప్పాను. కాట్లిడన్ అనేది ఎంబ్రియోలో ఒక పార్ట్, బట్ ఎండోస్పెర్మ్ అనేది పార్ట్ ఆఫ్ ఎంబ్రియో కాదు, మామూలుగా సీడ్లో ఒక పార్ట్. సో కాట్లిడన్ అనేది ఇది మెయిన్ డిఫరెన్స్ కాట్లిడన్కి ఎండోస్పెర్మ్కి. కాట్లిడన్ అనేది పార్ట్ ఆఫ్ ఎంబ్రియో. అదే ఎండోస్పెర్మ్ అయితే మాత్రం ఎండోస్పెర్మ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎంబ్రియో.
నాట్ పార్ట్ ఆఫ్ ఎంబ్రియో. కానీ డైకాట్ సీడ్లో మాత్రం ఈ కాటిలిడన్ బ్రాకెట్లో ఎండోస్పర్మ్ అని రాసాం. ఎందుకంటే ఈ డైకాట్లో ఏమవుతుందంటే ఈ ఎండోస్పర్మ్ మొత్తం కూడా అబ్జర్వ్డ్ బై కాటిలిడన్. సో అందుకని సపరేట్గా ఎండోస్పర్మ్ అనే పోర్షన్ అక్కడ లేదు. సో ఇది మెయిన్ డిఫరెన్స్ కాటిలిడన్కి ఎండోస్పర్మ్కి. అయితే మనకి ఎగ్జామ్స్లో ఈ మోనోకాట్ డైకాట్ ఆ డిఫరెన్స్ మీద కూడా బిట్లు వచ్చే స్కోప్ ఉంది. సో అందుకని ఒక 5 పాయింట్స్ రాసుకుందాం. సో ఈ డిఫరెన్సెస్ ఈ టేబుల్ టైప్లో వేసుకుందాం. మోనోకాట్స్ అలానే డైకాట్స్. మోనోకాట్స్, డైకాట్స్. సో ఫస్ట్ పాయింట్ చెప్పాం, మోనోకాట్స్లో ఒక్క కాటిలిడన్ మాత్రం ఉంటుంది. సీడ్ హ్యావ్ వన్ కాటిలిడన్. అదే డైకాట్స్లో అయితే 2 కాటిలిడన్స్ ఉంటాయి. 2 కాటిలిడన్స్. సో దట్ ఈజ్ ఒక డిఫరెన్స్. రెండోది, ఈ మోనోకాట్ సీడ్స్ ఈ ప్లాంట్స్లో ఏమవుతాయంటే ఫైబ్రస్ రూట్స్ ఫామ్ అవుతాయి. రూట్స్ అనేవి ఆర్ ఫైబ్రస్ రూట్స్. సో ఫైబ్రస్ రూట్స్ అంటే ఒక పాయింట్ దగ్గర నుంచే, ఈ రూట్లో ఒక పాయింట్ దగ్గర నుంచే అన్ని రూట్స్ అక్కడి నుంచే ఫామ్ అవుతాయి అంటారన్నమాట. గుబురుగా ఉంటాయి రూట్స్ అనేవి. అదే ట్యాప్ రూట్స్ అన్నాం అనుకోండి, మెయిన్ రూట్ లాంగ్ రూట్ ఒకటి ఉంటుంది, దాని దగ్గర నుంచి లాటరల్ రూట్స్ ఉంటాయి, అది ట్యాప్ రూట్. సో ఈ డైకాట్స్లో ట్యాప్ రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి, ట్యాప్ రూట్స్. థర్డ్ది ఈ మోనోకాట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్లో ఎలా ఉంటాయంటే ఈ లీఫ్ హ్యావ్ ప్యారలల్ వెయిన్స్. ప్యారలల్ వీన్స్. ప్యారలల్ వీన్స్ అంటే అర్థం ఏంటంటే సపోజ్గా ఒక లీఫ్ ఇలా మనం డ్రా చేసామనుకోండి. మోనోకాట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్లో ఈ లీఫ్లో చూడండి, ఇవి వీన్స్, ఈ సెంటర్లో ఉన్నది ఈ సెంట్రల్ వీన్, ఇది ఈ సైడ్ని వస్తున్నవి వీన్స్. అయితే ఈ టైప్ ఆఫ్ లీవ్స్ ప్లాంట్స్లో ఎలా ఉంటాయంటే లీఫ్లు వీన్స్ అనేవి ఇలాగ లాంగ్ వీన్స్ ఉంటాయి, ఇలాగ ప్యారలల్గా ఆల్మోస్ట్ ఈ టైప్లో ఉంటుంది ఆ ఆకు వీన్స్ అనేవి. అదే డైకాట్ ప్లాంట్స్లో అనుకోండి నెట్ టైప్లో ఉంటాయి, మన రెగ్యులర్ లీవ్స్ మనం చూసేవి డైకాట్ నట్ లైక్ వీన్స్. సపోజ్ మన ఇది లీఫ్ అనుకుంటే ఇది సెంట్రల్ పోర్షన్లో ఉన్న వీన్, ఇది ఈ టైప్లో ఉంటాయి ఒక నెట్ టైప్లో. ఇవి వీన్స్, ఈ క్రాస్గా వచ్చేది ఇవన్నీ కూడా వీన్స్. ఇవి ఆ వీన్స్ లోపలే మనకి జైలం, ఫ్లోయం ఇవన్నీ ఆ బండిల్స్ ఉంటాయి, ఆ ఫుడ్ని, వాటర్ని ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఈ వీన్స్ లోపల. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ అనేది ఈ మోనోకాట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్లో ఈ ఫ్లవర్స్ యొక్క పెటల్స్ 3, 6 ఇలా 3 మల్టిపుల్స్ ఉంటాయి. ఆ పాయింట్ ఇంపార్టెంట్. ఫ్లవర్స్ పెటల్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 3. సో 3 కానీ 6 కానీ 9 కానీ ఇలా 3 యొక్క మల్టిపుల్స్ ఉంటాయి ఫ్లవర్స్ అనేవి, ఆ పెటల్స్ అనేవి. అదే డైకాట్ ప్లాంట్స్లో అనుకోండి 4 కానీ 5 వీటి యొక్క మల్టిపుల్స్ ఉంటాయి పెటల్స్ అనేవి. మనం ఇది సపోజ్ హైబిస్కస్ ఫ్లవర్ చూసామనుకోండి, ఈ 4, 5 ఈ మల్టిపుల్స్లోనే ఉంటాయి దాని యొక్క పెటల్స్ అనేవి. సో పెటల్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 4 or 5 అంటే 4 కానీ 8 కానీ అలా
5 కానీ 10 కానీ 15 కానీ ఇలా. సో వన్ లాస్ట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే వాస్క్యులర్ బండిల్స్. ఇందాక చెప్పాను వాస్క్యులర్ బండిల్స్ అంటే జైలం, ఫ్లోయం. ఇవి మనకి జనరల్గా ప్లాంట్ టిష్యూస్లో 3 రకాల టిష్యూస్ ఉంటాయి. మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్లాంట్ లెక్చర్లో. ఈ అవుటర్ లేయర్లో ఉన్న వాటిని ఎపిడెర్మల్ టిష్యూస్ అంటాం, ఈ బయట ఉన్నవి. దానికి కొంచెం లోపల ఉన్నవి గ్రౌండ్ టిష్యూస్. ఆ సెంటర్లో ఉన్నవి వాస్క్యులర్ టిష్యూస్ అనమాట, జైలము, ఫ్లోయం అనేవి. అలా ఈ జైలం, ఫ్లోయం, ఈ బండిల్స్, ఈ వాస్క్యులర్ బండిల్స్ అనేవి స్కాటర్ అయి ఉంటాయి ఈ మోనోకాట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్లో. వాస్క్యులర్ బండిల్స్ అంటే నథింగ్ బట్ జైలము, ఫ్లోయము, ఈ బండిల్స్ అనమాట. వాస్క్యులర్ బండిల్స్ ఆర్ స్కాటర్డ్ అంటే ఎలా ఉంటుంది? సపోజ్ మనం ఇది క్రాస్ సెక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఒక స్టెమ్ క్రాస్ సెక్షన్ ఏదైనా. ఇలా స్టెమ్ క్రాస్ సెక్షన్లో ఈ సెంట్రల్ పోర్షన్లో ఇక్కడ ఈ బండిల్స్ దగ్గర ఎలా ఉంటాయంటే ఈ టైప్లో ర్యాండమ్గా ఉంటాయి, స్కాటర్ అయి ఉంటాయి. ఈ టైప్లో ఉంటాయి. అదే డైకాట్ ప్లాంట్స్లో అనుకోండి ఒక రింగ్ టైప్లో ఉంటాయి. రింగ్ టైప్ అంటే సపోజ్ ఇది క్రాస్ సెక్షన్ మనం తీసుకుంటే ఇప్పుడు మనం ఓన్లీ ఈ సెంట్రల్ పోర్షన్ వేస్తున్నాం, మనం రిమైనింగ్ పార్ట్స్ వేయట్లేదు. ఓన్లీ మధ్యలో పోర్షన్, ఆ క్రాస్ సెక్షన్లో మధ్యలో పోర్షన్ ఎక్కడైతే జైలం, ఫ్లోయం ఉన్నాయో ఆ పోర్షన్ మనం డయాగ్రామ్ ఇండికేట్ చేస్తాం. ఒక ఆర్డర్లో ఒక రింగ్ సైజులో ఉంటాయి అన్నమాట. అవుటర్ ఒక రింగ్ టైప్లో ఇలాగా. సో బండిల్స్ అనేవి ఒక రింగ్ టైప్లో ఉంటాయి, ర్యాండమ్గా కాకుండా. ఇందులో స్కాటర్ అయి ఉన్నాయి, మధ్యలో కూడా ఉన్నాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్స్ అనేవి, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ పాయింట్సే. మనం ఏం ఎక్స్ట్రా పాయింట్స్ డిస్కస్ చేయట్లేదు, ఎగ్జామ్కి అవసరమైన పాయింట్సే చెప్తున్నాం. సో మోనోకాట్స్ ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే షుగర్ కేన్. ఆ లీవ్స్ బట్టి మనం గుర్తుపెట్టుకోవచ్చు. లీవ్స్లో ఎలా ఉంటాయంటే ప్యారలల్ వెయిన్స్ ఉంటాయి. అలా ఇది ఏ మొక్కలకైతే ప్యారలల్ వెయిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మోనోకాట్సే. సో షుగర్ కేను, కార్న్, అలానే రైసు, అలాగే గార్లిక్, ఈ నేమ్స్ అనేవి ఇంపార్టెంట్. అలాగే ఆనియన్, బనానా, కోకోనట్ ఎట్సెట్రా, చాలా ఉంటాయి ఎట్సెట్రా. ఈ ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏంటంటే 4 ఆప్షన్స్ ఇచ్చి ఏది మోనోకాట్ అని అడగచ్చు ఇలా. నెక్స్ట్ డైకాట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే హైబిస్కస్, అలానే మ్యాంగో ట్రీ, నెక్స్ట్ టొమాటో, పీ ప్లాంట్, లెమన్, రోజ్, యాపిల్ ఎట్సెట్రా. సో ఇవి 5 డిఫరెన్సెస్ మోనోకాట్స్కి, డైకాట్స్కి ఉన్న డిఫరెన్సెస్. ఈ వాస్క్యులర్ బండిల్స్ దగ్గర మనం ఈ ప్లాంట్ టిష్యూస్ మీరు రాసుకుందాం అనుకుంటే ఒకసారి సైడ్ ఎక్కడైనా రాసుకోండి. మనకి ప్లాంట్ టిష్యూస్ అనేవి చూడండి, ఇది ఎక్స్ట్రా పాయింట్, అడిషనల్ పాయింట్. ప్లాంట్ టిష్యూస్ మనకి ఆల్రెడీ డిస్కస్ చేసాం, జస్ట్ రఫ్గా రాసుకోండి. మళ్ళీ ప్లాంట్ టిష్యూస్ మనకి 3 ఉన్నాయి. ఎపిడెర్మల్ టిష్యూస్, 2 గ్రౌండ్ టిష్యూస్. అగైన్ ఈ గ్రౌండ్ టిష్యూస్లో మనకి 3 రకాలు ఉంటాయి. ప్యారెన్కైమా, 2 కోలెన్కైమా, స్కెలరెన్కైమా, 3rd స్కెలరెన్కైమా. అలాగే 3rd ప్లాంట్ టిష్యూ అనేది వాస్క్యులర్ బండిల్స్. వాస్క్యులర్ బండిల్స్లో ఏమొస్తాయంటే జైలం, ఫ్లోయం వస్తాయి. అలానే
ఫ్లోయం. ఇంకా మీకు క్లియర్గా గుర్తుండాలనుకుంటే ఒక స్టెమ్ క్రాస్ సెక్షన్ అలా తీసుకున్నట్టయితే ఈ అవుటర్ లేయర్లో ఈ సింగిల్ లేయరే ఉంటుంది ఎపిడర్మల్ టిష్యూస్ అనేవి మోస్ట్లీ. ఈ పైన అవుటర్లో ఉన్న ఈ లేయర్ అంతా కూడా ఎపిడర్మల్ టిష్యూ. సో ఇది 1. ఈ సెంట్రల్లో ఉండేవి మోస్ట్లీ ఈ వాస్కులర్ బండిల్స్ ఉంటాయి, వాస్కులర్ బండిల్స్. ఇది 3. ఈ మిడిల్లో కూడా మనకి టిష్యూస్ ఉంటాయి, ఆ టిష్యూస్ అనేవి గ్రౌండ్ టిష్యూస్. సో ఇది క్రాస్ సెక్షన్ అన్నమాట. సో ఈ పాయింట్స్ ఆల్రెడీ మనము వీటి గురించి డెప్త్గా వాటికి అవసరమైన పాయింట్స్ అన్నీ కూడా మనం ప్లాంట్ టిష్యూస్లో మనం డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్. సో ఇవి కొన్ని బేసిక్స్. మనం ఈ ప్లాంట్ టైప్స్, అలానే మోనోకాట్స్, డైకాట్స్, ఈ డిఫరెన్స్ అనేవి మనం చూసాం. సో ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్తే ఆల్రెడీ ప్లాంట్స్లో మనం 5 పార్ట్స్ చెప్పాం. రూట్స్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈ లెసన్లో మనం రిమైనింగ్ కాన్సెప్ట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో సెకండ్ది స్టెమ్. సెకండ్ కాన్సెప్ట్ అనేది స్టెమ్. సో మనకి స్టెమ్ అంటే ఏంటంటే ఒక ప్లాంట్లో ఈ అసెండింగ్ పార్ట్, ఈ పైకి వచ్చే ఈ పార్ట్ అనేది, ఈ అసెండింగ్ పార్ట్ దేని దగ్గర అయితే మనకి బ్రాంచెస్, లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఫామ్ అవుతాయో ఆ పోర్షన్ని మనం స్టెమ్ అంటాం. సో స్టెమ్ అనేది ఏంటంటే అసెండింగ్ పార్ట్ అనమాట. సో స్టెమ్ ఈజ్ ascending part of plant, which bears branches, అలానే లీవ్స్. మనకు నోట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి మనకి లీవ్స్ ఫామ్ అవుతాయి. అక్కడి నుంచి లీవ్స్, ఫ్లవర్స్, అలానే ఫ్రూట్స్. వీటన్నిటికీ ఈ స్టెమ్ అనేది ఇంపార్టెంట్. ఈ స్టెమ్ దగ్గర నుంచి బ్రాంచెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఒక డయాగ్రాము ఇది నీట్గా వేసుకోండి, మనకి పార్ట్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి. సో ఇదొక మనం ప్లాంట్ అనుకుంటే చూడండి, ఎక్కడి నుంచి అయితే మనకి లీవ్స్ ఫామ్ అవుతాయో దాన్ని మనం నోడ్ అంటాం, నోడ్. అలాగే సో ఇది కూడా లీవ్ ఫామ్ అయింది కాబట్టి ఇదొక నోడ్. సో ఇదొక నోడ్, నోడ్ 1 అనుకుందాం. ఇది నోడ్, ఇది కూడా నోడే, NODE, నోడ్. ఈ 2 నోడ్స్ మధ్యలో ఉన్న ఈ పోర్షన్ మనం ఏమంటామంటే ఇంటర్ నోడ్ అంటాం. ఇంటర్ నోడ్. సో నోడ్స్ దగ్గర నుంచి మనకి లీవ్స్ అనేది ఫామ్ అవుతాయి. అలాగే ఈ లీవ్స్ ఫామ్ అవుతున్న ఈ పైన చిన్న చిన్న బడ్స్ ఉంటాయి, ఇలా బడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలాగే ఈ పైన కూడా ఈ టాప్లో కూడా బడ్ ఉంటుంది, దీన్ని ఎపికల్ బడ్ అంటాం. ఈ నేమ్స్ ఇంపార్టెంట్. ఎపికల్ బడ్, ఎపికల్ అన్న టెర్మినల్ బడ్ అన్న సేమే. ఈ బడ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వీటిల్ని యాక్సిలరీ బడ్స్ అంటాం. యాక్సిలరీ బడ్స్. ఎందుకంటే కొన్ని ప్లాంట్స్లో మనకి కొన్ని సపోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు ఈ యాక్సిలరీ బడ్స్ అనేవి ఆ సపోజ్ టెండ్రిల్స్ ఫామ్ అవుతాయి. కొన్నిటికి కొన్ని పాదులు ఉన్నాయనుకోండి, సపోజ్ బీరకాయ పాదు ఇట్లాంటివి. ఈ పాదులో మనం మొక్కలు వచ్చేటప్పుడు సపోర్ట్స్ కోసం అవి పాకుతూ ఉంటాయి, ఈ టెండ్రిల్స్ ఫామ్ అవుతాయి. ఆ టెండ్రిల్స్ అనేవి యాక్సిలరీ బడ్సే టెండ్రిల్స్ కింద ఫామ్ అవుతుంటాయి. లేదు కొన్నిసార్లు ప్రొటెక్షన్ కోసం చిన్న చిన్న ముళ్ళులు ఫామ్ అవుతాయి, ఆ ముళ్ళుగా కన్వర్ట్ అయ్యేవి కూడా ఈ యాక్సిలరీ బడ్స్. సో అలా ఈ యాక్సిలరీ బడ్స్ దాని నుంచి అట్లాంటివి ఫామ్ అవుతుంటాయి, ఆ మోడిఫికేషన్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ పాయింట్.
సో ఈ పార్ట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఈ పార్ట్స్ ప్రతి పార్ట్ అనేది మనకి గుర్తుపెట్టుకోవాలి. ఒక నెక్స్ట్ పాయింట్ అనేది ఈ స్టెమ్ అనేది మనం ఇందాక చెప్పాము, మనం ఎంబ్రియోలో రాడికల్ అనేది రూట్ కింద మారుతుంది, అలాగే ప్లమ్యూల్ అనేది షూట్ కింద మారుతుంది అన్నాము. ఆ షూట్ అనేది ఆ ప్లమ్యూల్ దగ్గర నుంచి స్టెమ్ అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. సో స్టెమ్ డెవలప్స్ ఫ్రమ్ ప్లమ్యూల్ ఆఫ్ ఎంబ్రియో. అలాగే నెక్స్ట్ పాయింట్ అనేది మనకు స్టెమ్కు ఉన్న ఇంకో ప్రాపర్టీ అంటే స్టెమ్ మీద నోడ్స్ ఉంటాయి. ఇందాక చెప్పాము, అదే నోడ్స్ దగ్గర నుంచే మనకి లీవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. స్టెమ్ హ్యావ్ నోడ్స్. నోడ్స్ అంటే ఏంటంటే నోడ్స్ వేర్ లీవ్స్ బోర్న్. అలాగే స్టెమ్ మీద నోడ్స్ ఉంటాయి, అలాగే ఇంటర్ నోడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే పోర్షన్ బిట్వీన్ నోడ్స్. డయాగ్రామ్లో మనం ఇండికేట్ చేసాం. 2 నోడ్స్ మధ్యలో ఉన్న ఆ పోర్షన్ మనం ఇంటర్ నోడ్స్ అంటాం. అలాగే బడ్స్ ఫామ్ అవుతాయి స్టెమ్ మీద. ఈ బడ్లో కూడా మనం 2 రకాలు చెప్పాము, ఎపికల్ బడ్ లేదా టెర్మినల్ బడ్ అంటాం. ఆ చివర ఉన్నది పైన ఉన్నదాన్ని టెర్మినల్ బడ్. రెండోది ఆక్సిలరీ బడ్. సో ఇలా డిఫరెంట్ పోర్షన్స్ అనేవి స్టెమ్ మీద ఉంటాయి. ఇవి స్టెమ్ యొక్క పార్ట్స్. సో నెక్స్ట్ సైడింగ్ అనేది మోడిఫికేషన్స్ ఆఫ్ స్టెమ్. మనం రూట్లో కూడా అలాగే చెప్పాం, రూట్ యొక్క మోడిఫికేషన్స్ ఏ పర్పస్ కోసం రూట్ అనేది మోడిఫై అవుతూ ఉంటుందని. సిమిలర్ వేలో స్టెమ్ కూడా మోడిఫై అవుతూ ఉంటుంది. సో డిఫరెంట్ పర్పజెస్కి స్టెమ్ అనేది డిఫరెంట్ వేలో మోడిఫై అవుతుంటుంది. కొన్నిసార్లు ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి మోడిఫై అవుతుంటుంది, కొన్నిసార్లు సపోర్ట్ కోసం మోడిఫై అవుతూ ఉంటుంది, కొన్నిసార్లు ప్రొటెక్షన్ కోసం మోడిఫై అవుతూ ఉంటుంది. సో ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేద్దాం. సో సైడింగ్ అనేది మోడిఫికేషన్స్ ఆఫ్ స్టెమ్. సో ఫస్ట్ పాయింట్ అనేది, ఫస్ట్ మోడిఫికేషన్ దేనికోసం అంటే టు స్టోర్ ఫుడ్. చూడండి, ఫుడ్ స్టోర్ చేయడం కోసం స్టెమ్ ఎలా మోడిఫై అవుతుందంటే, సపోజ్ మనం బంగాళదుంప తీసుకున్నాం అనుకోండి. బంగాళదుంప అనేది మోడిఫికేషన్ ఆఫ్ స్టెమ్. ఆ ఫుడ్ అనేది స్టోర్ చేయడం కోసం ఈ స్టెమ్ అనేది ఈ పొటాటో కింద ఆ ఫార్మాట్లో అది మోడిఫై అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫుడ్ స్టోర్ చేసుకునే స్టెమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే పొటాటో. అలానే అల్లం, అలాగే టర్మరిక్. చూడండి, ఈ నేమ్స్ అనేవి ఇంపార్టెంట్. జమీన్ కండ్ అంటే కంద, బ్రాకెట్లో కందని జమీన్ కండ్ అంటాం. సో ఇవన్నీ కూడా స్టెమ్స్. చూడండి, మనకు జనరల్గా కామన్గా ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామంటే, ఏదైనా అండర్ గ్రౌండ్లో వస్తుంది అంటే మనం రూట్ అనుకుంటాం. అండర్ గ్రౌండ్లో వస్తున్న ఈ సాయిల్ కింద వస్తున్న ప్రతిదీ రూట్ ఏం కాదు. ఇప్పుడు పొటాటో ఉంది, మనకి సాయిల్ కిందే ఉంటుంది. సో సాయిల్ కింద ఉన్న ప్రతిదీ కూడా రూట్ కాదు, కొన్ని స్టెమ్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇది పొటాటో, టర్మరిక్, జమీన్ కండ్ ఇవన్నీ. సో ఇది ఫస్ట్ మోడిఫికేషన్. ఫుడ్ని స్టోర్ చేయడం కోసం స్టెమ్ అనేది మోడిఫై అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, టు ప్రొవైడ్ సపోర్ట్. సో
సో సపోర్ట్ కోసం సపోజ్ కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లాంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దోసకాయ మొక్కలు ఉన్నాయనుకోండి, కుకుంబర్, వాటికి పాకేటప్పుడు ఆ సపోర్ట్ కోసం అనేది టెండ్రిల్స్ ఫామ్ అవుతాయి. ఇందాక మనం చెప్పింది యాక్సిలరీ బడ్డే టెండ్రిల్స్ కింద మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్రామ్ ఉంటుంది, చూస్తే అర్థం అవుద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది గుమ్మడికాయ. ఈ సన్నటివి ఇవి టెండ్రిల్స్ అంటాం. టెండ్రిల్స్. ఇందాక మనం ఫుడ్ స్టోరేజ్ చేసుకోవడం కోసం ఎగ్జాంపుల్ చెప్పాము, పొటాటో. ఇది పొటాటో యాక్చువల్గా అనేది ట్యూబర్స్ అంటే ఈ స్టెమ్ అనేది ఉబ్బినట్టు ఉంటాయి ట్యూబర్స్ అనేవి. అలాగే వాటర్ మెలన్ ఈ ప్లాంట్లో కూడా మనం టెండ్రిల్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ సన్నటివి ఇవి సపోర్టు. ఆ మొక్కలు అనేవి స్ప్రెడ్ అవుతూ ఉన్నప్పుడు ఆ సపోర్ట్కి పనికి వస్తాయి ఈ టెండ్రిల్స్ అనేవి. టెండ్రిల్. సో ఇవి ఎగ్జాంపుల్స్. సో సపోర్ట్ కోసం ఏంటంటే టెండ్రిల్స్ ఫామ్ అవుతాయి. TENDRIL టెండ్రిల్. సో ఈ టెండ్రిల్ కూడా ఎలా ఫామ్ అవుద్ది అంటే యాక్సిలరీ బడ్డే ఈ టెండ్రిల్ కింద కన్వర్ట్ అవుద్ది. బ్రాకెట్లో యాక్సిలరీ బడ్ ఫామ్ ఇంటూ టెండ్రిల్స్. సో ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ అనేది కుకుంబర్ ఈ పాకుతున్నప్పుడు మనకి ఈ టెండ్రిల్స్ అనేవి ఉపయోగపడతాయి. కుకుంబర్ అంటే దోసకాయ. ఇంకో ఎగ్జాంపుల్ ఇందా డయాగ్రామ్లో చూపించాం, పంప్కిన్ అంటే గుమ్మడికాయ. అలా ఇంకో ఎగ్జాంపుల్ వాటర్ మిలన్. సో ఇవి ఏంటంటే సపోర్ట్ కోసం స్టెమ్ మాడిఫై అయ్యే ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ది ఫర్ ప్రొటెక్షన్. నెక్స్ట్ సైడింగ్ అనేది సి, ఫర్ ప్రొటెక్షన్. మనకి కొన్ని మొక్కల మీద ముళ్ళులా ఉంటాయి. ఆ ముళ్ళు అనేవి కొన్నిసార్లు స్టెమ్ మాడిఫై అయ్యి అట్లాంటి ముళ్ళు ఫామ్ అవుతాయి. కొన్నిసార్లు లీవ్స్ కూడా మాడిఫై అయ్యి ముళ్ళు ఫామ్ అవుతాయి. రెండు డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఈ స్టెమ్ మాడిఫై అయ్యి ఇలా ముళ్ళు ఫామ్ అవడం ఆ ప్రొటెక్షన్ కోసం వాటిని థోర్న్స్ అంటాం. ప్రొటెక్షన్ కోసం స్టెమ్ మాడిఫై ఎలా మారుతుందంటే థోర్న్స్ కింద మారుతుంది. THORNS థోర్న్స్ అంటే ముళ్ళు. ఇవి కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ యాక్సిలరీ బడ్సే కన్వర్ట్ అవుతాయి. బ్రాకెట్లో యాక్సిలరీ, అందుకే ఇందాక డయాగ్రామ్లో మనం చెప్పాం యాక్సిలరీ బడ్ అలాగే ఎపికల్ బడ్, ఈ పార్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగైతే క్లియర్గా అర్థం అవుతుంది మనకి. యాక్సిలరీ బడ్ ఫార్మ్స్ ఇంటూ థోర్న్స్. ఎగ్జాంపుల్ ఇది డయాగ్రామ్ చూపిస్తాం, క్లియర్గా అర్థం అవుతుంది. ఎగ్జాంపుల్ సిట్రస్. చూడండి, సిట్రస్ అనేది ఒక సింగిల్ ప్లాంట్ ఏం కాదు. సిట్రస్ జాతి అంటే లెమన్, ఆరెంజ్ ఇవన్నీ కూడా సిట్రస్సే. సిట్రస్ అంటే ఏంటంటే ఏమేమి వస్తాయంటే ఆరెంజ్, లెమన్ అట్లాంటివి ఇంకా ఉన్నాయి. ఈ రెండు రాసుకోండి సరిపోద్ది. ఆరెంజ్. అలానే బోగెన్ విల్లా, BOU బోగెన్ విల్లా. ఇవి మనం చూసే ఉంటాం కాగితం పూలు. ఈ కాగితం పూలు మనం ఇంగ్లీష్లో బోగెన్ విల్లా అంటాం. బ్రాకెట్లో కాగితం పూలు. సో ఈ డయాగ్రామ్ చూస్తే మనకు అర్థం అవుద్ది. చూడండి, ఇది సిట్రస్. చూడండి, ఈ ముళ్ళులా ఉన్నాయి కదా, ఈ ముళ్ళు లాంటివే మనం వీటిని థోర్న్స్ అంటాం. THORN థోర్న్స్. అలా ఈ కాగితం పూలు మనం చాలా చోట్ల చూస్తుంటాం. ఇది
ఈ ముళ్ళులు ఇట్లాంటివి వీటిని థోర్న్స్ అంటాం, THOR అని థోర్న్. సో ఇది బోగన్విల్లా, ఇదేమో సిట్రస్ డయాగ్రామ్. సో ఇవి ప్రొటెక్షన్ కోసం స్టెమ్ మాడిఫై అవడం. నెక్స్ట్ D పాయింట్ ఫర్ ఫోటోసింథసిస్. చూడండి, జనరల్గా మనకి ఫోటోసింథసిస్ అనేది లీవ్స్ దగ్గర జరుగుతుంది, కానీ కొన్నిసార్లు మనకి స్టెమ్ దగ్గర కూడా జరుగుతుంది. ఆ గ్రీన్ కలర్లో స్టెమ్ ఉంది అంటే అక్కడ ఫోటోసింథసిస్ జరుగుతున్నట్లే. అయితే కొన్ని వాటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ క్యాక్టస్ ఉంది, బ్రహ్మజముడు, ఈ చెట్లు ముళ్ళు చెట్లు ఉంటాయి, ఇవి కూడా మనం చూసి ఉంటాం విలేజెస్లో. బ్రహ్మజముడు, నాగజముడు ఇట్లాంటి ఈ ముళ్ళు చెట్లు కూడా వాటిల్లో ఏంటంటే ఈ స్టెమ్మే మెయిన్ ఈ ఫోటోసింథసిస్ చేసేది. సో అట్లాంటి వాటిల్లో ఏంటంటే ఈ స్టెమ్ అనేది ఫ్లాట్గా మాడిఫై అవుద్ది. ఫ్లాట్గా ఉండడం మనకి డయాగ్రామ్ చూస్తే అర్థం అవుద్ది. చూడండి, ఇది క్యాక్టస్. ఇది చూడండి, క్యాక్టస్ అంటే బ్రహ్మజముడు చెట్టు. ఇది ఒపంటియా అంటే నాగజముడు అంటాం మనం. బట్ మనకు ప్రాక్టికల్గా వేరే డిఫరెంట్ నేమ్స్ మనం వాడుతుంటాం, కానీ ఇవైతే మనం చూసే ఉంటాం. సో ఇట్లాంటి వాటిలో చూడండి, ఇక్కడ ఫ్లాట్గా ఉంది స్టెమ్ అనేది. ఈ ఫ్లాట్గా ఉన్న పోర్షన్ అంతా కూడా స్టెమ్మే. ఇక్కడ కొంచెం సిలిండ్రికల్గా ఉంది, ఇదంతా కూడా స్టెమ్మే. సో ఇక్కడ స్టెమ్ ఏం చేస్తుంది అంటే స్టెమ్మే ఫోటోసింథసిస్ చేస్తుంది, ఆ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది. అగైన్ ఇంకో పాయింట్, ఇక్కడ కూడా ముళ్ళు ఉన్నాయి మనకి. ఈ ముళ్ళు అనేది స్టెమ్ కాదు, ఇక్కడ లీవ్సే ఆ ముళ్ళు కింద కన్వర్ట్ అవుతాయి. వాటిలో మనం స్పైన్స్ అంటాం. చూడండి, ఇదే డిఫరెన్స్. స్టెమ్స్ ముళ్ళు కింద కన్వర్ట్ అయితే వాటిని థోర్న్స్ అంటాము. అదే ఆకులే ముళ్ళు కింద కన్వర్ట్ అయ్యాయి అనుకోండి, వాటిని స్పైన్స్ అంటాం. సో ఇక్కడ ఈ బ్రహ్మజముడు, నాగజముడు ఇట్లాంటి చెట్లలో ఉన్న ముళ్ళు అనేవి యాక్చువల్గా అవి ఆకులు అనేవి ముళ్ళు కింద కన్వర్ట్ అవుతాయి. ఓకే, సో ఫర్ ఫోటోసింథసిస్ పాయింట్ రాసుకోండి. స్టెమ్ becomes flat or cylindrical to do photosynthesis. సో యాక్చువల్గా స్టెమ్ అనేది ఫోటోసింథసిస్ చేస్తుంది. చూడండి, ఫోటోసింథసిస్ ఓన్లీ లీవ్స్లో జరగదు, స్టెమ్స్లో కూడా జరుగుతుంటాయి. సో ఎగ్జాంపుల్ అనేది క్యాక్టస్ అంటే బ్రహ్మజముడు. అలాగే ఒపంటియా అంటాము, నాగజముడు. సో ఈ ఎగ్జాంపుల్స్ ఫోటోసింథసిస్ చేసే స్టెమ్ ఇట్లాంటి మొక్కల్లో ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఈ మోడిఫికేషన్స్లో ఫర్ వెజిటేటివ్ ప్రాపగేషన్. చూడండి, ఇందులో ఎక్కువ బిట్స్ వస్తుంటాయి. ఫర్ వెజిటేటివ్ ప్రాపగేషన్ చూడండి, వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే ఆల్రెడీ మనం అసెక్సువల్ రీప్రొడక్షన్ అప్పుడు మనం డిస్కస్ చేసాం. అంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది వన్ టైప్ ఆఫ్ అసెక్సువల్ రీప్రొడక్షన్. ఎట్లాంటి గ్యామెట్స్తో సంబంధం లేకుండా, మేల్ గ్యామెట్స్ కానీ ఫీమేల్ గ్యామెట్స్ కానీ ఈ ఫెర్టిలైజేషన్తో సంబంధం లేకుండా ఈ పాపులేషన్ అనేది పెరగడం. ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే ఏంటంటే స్టెమ్స్ యూజ్ చేసుకోనో, లేకపోతే రూట్స్ని యూజ్ చేసుకోనో, లీవ్స్ని యూజ్ చేసుకోనో, మళ్ళీ కొత్త మొక్కల్ని సృష్టించడం, కొత్త మొక్కలు ఫామ్ చేయడం. సో ఇట్లాంటి ఇలా చేయడాన్ని మనం వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటాం. వెజిటేటివ్ ప్రాపగేషన్లో స్టెమ్ కానీ లీవ్స్ కానీ లేదా రూట్స్ని కానీ యూజ్ చేసుకొని కొత్త మొక్కల్ని ప్రొడ్యూస్ చేయడం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న పాయింట్లు అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఒక రైల్వేనే కాదు, అన్ని రకాల ఎగ్జామ్స్కి ఇవి యూజ్ అవుతాయి ఈ పాయింట్స్ అనేవి. ఫస్ట్ది రైజోమ్.
రైజోమ్ అనేది వన్ టైప్ ఆఫ్ స్టెమ్ మోడిఫికేషన్. సో రైజోమ్స్ మనం ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే బనానా ప్లాంట్స్లో. చూడండి, మనము బనానా అనేది లైఫ్ టైంలో బనానా స్టెమ్ అనేది ఒకసారి అది మనకి పళ్ళు ఇస్తుంది, ఒకసారి అది పళ్ళుని ప్రొడ్యూస్ చేయగలదు. అందుకే ఏంటంటే మనం బనానా అవి వచ్చిన తర్వాత మనం కొట్టేస్తాం ఆ స్టెమ్ని, ఎందుకంటే ఆ స్టెమ్తో మనకి యూజ్ లేదు ఇంకా. సో మళ్ళీ కొత్త మొక్క ఎలా వస్తుంది అంటే దాని అండర్ గ్రౌండ్లో ఈ గ్రౌండ్ లోపల ఉన్న ఈ స్టెమ్ అనేది పక్కన ఇంకో ప్లాంట్ అనేది క్రియేట్ అవుద్ది. ఇలా ఈ అండర్ గ్రౌండ్ ఈ స్టెమ్ మోడిఫికేషన్ జరిగి గ్రౌండ్ లోపల స్టెమ్ మోడిఫికేషన్ జరిగి కొత్త ప్లాంట్స్ ప్రొడ్యూస్ అవ్వదు. ఇట్లాంటి వాటిని మనం రైజోమ్స్ అంటాం. రైజోమ్ అనేది జింజర్లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో రైజోమ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే బనానా. ఇప్పుడు ఈ చిన్న డయాగ్రామ్ వేసుకోండి, ఇది అర్థం అవుద్ది క్లియర్గా. చూడండి, రైజోమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ట్రీ ఉంది, ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది. సపోజ్ ఇలా ఒక ప్లాంట్ ఉంది, ఇది గ్రౌండ్. ఈ హారిజాంటల్గా మనం లైన్ వేసానుగా, ఇది గ్రౌండ్. సో ఇవి రూట్స్, ఇలా రూట్స్. ఈ స్టెమ్ అనేది ఈ కొంత పోర్షన్ ఇలా గ్రౌండ్ నుంచి కొంత హారిజాంటల్గా ట్రావెల్ అయ్యి అదే న్యూ ప్లాంట్గా కన్వర్ట్ అవుద్ది. అప్పుడు అగైన్ దీనికి రూట్స్ ఇలా ఫామ్ అవుతాయి. సో దీన్ని మనం రైజోమ్ అంటాం. అగైన్ ఇది కొంత దూరం ట్రావెల్ అయ్యి మళ్ళీ పైకి కొత్త ప్లాంట్ వస్తుంది. అగైన్ రూట్ సిస్టమ్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. సో ఇలా అండర్ గ్రౌండ్లో స్టెమ్ మోడిఫై అయ్యి కొత్త ప్లాంట్ రావడం ఏంటంటే దాన్ని రైజోమ్ అంటాం. రైజోమ్కి ఎగ్జాంపుల్ బనానా. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ బల్బ్. యాక్చువల్గా బల్బ్ అనేది కంప్లీట్గా స్టెమ్ మోడిఫికేషన్ అలా చెప్పలేం, కానీ ఇందులో బోత్ లీవ్స్ మోడిఫై అవుతాయి, స్టెమ్ కూడా మోడిఫై ఉంటాయి ఈ బల్బులో. సో ఈ బల్బ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆనియన్, గార్లిక్. ఏంటంటే మనకి ఎగ్జామ్లో వచ్చినప్పుడు దీన్ని వన్ టైప్ ఆఫ్ స్టెమ్ మోడిఫికేషన్ అని చెప్పొచ్చు బల్బ్ అనేది. థర్డ్ది ట్యూబర్స్. ఇది మనం ఆల్రెడీ ఇందాక చెప్పాం. ట్యూబర్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే పొటాటో. ఈ ట్యూబర్ అంటే ఏంటంటే అండర్ గ్రౌండ్లోనే ఈ స్టెమ్ అనేది కొంచెం ఉబ్బినట్టు ఉంటుంది. ఇలా స్టెమ్ మోడిఫై అవ్వడాన్ని ఏంటంటే ట్యూబర్స్ అంటాం. అట్లాంటి వాటిని ఇప్పుడు మనం చెప్పిన రైజోము, బల్బు, ట్యూబర్స్ ఈ మూడు కూడా అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్. ఒకసారి పాయింట్ రాసుకోండి. రైజోము, బల్బు, అలాగే ట్యూబర్స్ ఈ మూడు కూడా గ్రౌండ్ లోపలే మోడిఫై అవుతుంది స్టెమ్ అనేది. అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్లు. ఇప్పుడు గ్రౌండ్ పైన స్టెమ్ ఎలా మోడిఫై అవుతుందో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. సో అబౌవ్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్. చూడండి, ఇవన్నీ కూడా మనం ఏంటంటే వెజిటేటివ్ ప్రాపగేషన్లో ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే కొత్త ప్లాంట్స్ను స్టెమ్ మోడిఫై అయ్యి ఎలా క్రియేట్ అవుతున్నాయని. ఇది రైజోమ్స్ కొత్త ప్లాంట్ని క్రియేట్ చేయొచ్చు, బల్బ్ కొత్త ప్లాంట్ని క్రియేట్ చేయొచ్చు, ట్యూబర్స్ కొత్త ప్లాంట్ని క్రియేట్ చేయొచ్చు ఇలా. సో ఫోర్త్ అనేది అబౌవ్ గ్రౌండ్ అనేది రన్నర్ ఏంటంటే యాస్టీస్గా రైజోమ్ కింద, రైజోమ్లానే ఈ నెక్స్ట్ మనం రన్నరు, అలానే స్టోలెన్, STOLON. రన్నరు, స్టోలెన్ అనేది సేమ్. ఇప్పుడు రైజోమ్ మనం ఎలాగైతే చెప్పామో ఈ గ్రౌండ్ లోపల ఈ స్టెమ్ అనేది హారిజంటల్గా ట్రావెల్ అయ్యి కొత్త మొక్క వస్తుంది. సిమిలర్గా గ్రౌండ్ పైన జరిగింది అనుకోండి, దాన్ని స్టోలెన్ అంటాం.
స్టోల్ను రన్నరు రెండు సేమే. కాకపోతే ఏంటంటే రన్నర్ ఏంటంటే లాంగ్, చాలా దూరం ట్రావెల్ అవ్వగలదు. చాలా లాంగ్ లెంతీ స్టెమ్ మాడిఫై అయ్యి ఉంటే వాటిని రన్నర్స్ అంటాం. అంటే చాలా దూరం వరకు స్ప్రెడ్ అవ్వగలవు అవి, అంతే డిఫరెన్స్. సో అదేంటే రైజోమ్ మనకు అర్థమైతే రన్నర్ స్టోల్ రెండు సేమే. చూడండి డయాగ్రామ్ అర్థమైతే, సపోజ్ ఈ హార్జెంటల్ లైన్ని నేను గ్రౌండ్ అనుకున్నాను, సాయిల్ ఇదంతా గ్రౌండ్. సో ఇది గ్రౌండ్ అనుకుంటే సపోజ్ ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది. సపోజ్ ఈ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ ఉన్నప్పుడు ఒక స్టెమ్ అనేది కొంత హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యి ఈ గ్రౌండ్ని టచ్ అయినప్పుడు, టచ్ అయిన దగ్గర రూట్ సిస్టమ్ ఫామ్ అయ్యి, టచ్ అయిన దగ్గర రూట్స్ అవి ఫామ్ అయ్యి కొత్త ప్లాంట్ ప్రొడ్యూస్ అవ్వడం. సో ఇక్కడ కొత్త ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది. సిమిలర్గా దీని నుంచి ఇంకో స్టెమ్ వచ్చి హారిజాంటల్గా కొంత దూరం ట్రావెల్ అయ్యి గ్రౌండ్ని టచ్ అయినప్పుడు మళ్ళీ అగైన్ అక్కడ రూట్ సిస్టమ్ ఇవన్నీ ఫామ్ అవుతాయి, కొత్త ప్లాంట్ అనేది క్రియేట్ అవుద్ది. సో ఇట్లా గ్రౌండ్ పైన కొత్త ప్లాంట్స్ రావడం, దీన్ని మనం స్టోల్ని అంటాం. సో ఇక్కడ స్టోల్ని అంటే ఈ మాడిఫికేషన్ అనమాట, ఇవి స్టోలన్. అదే గ్రౌండ్ లోపల జరిగితే దాన్ని రైజోమ్ అంటాం. స్టోల్ను రన్నర్ రెండు సేమే. కాకపోతే రన్నర్ అంటే ఎక్కువ లెంత్ స్ప్రెడ్ అవ్వగలవు రన్నర్స్ అనేవి. స్టోల్ అనేది కొంత షార్టర్ డిస్టెన్సే ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం. రన్నర్కి ఎగ్జాంపుల్ గ్రాసు, స్టోలన్కి ఎగ్జాంపుల్ మింట్ అంటే పుదీనా. సో ఇవి డిఫరెంట్ స్టెమ్ మాడిఫికేషన్. దేంట్లో వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే కొత్త మొక్కలు క్రియేట్ చేయడం, అసెక్సువల్ రీప్రొడక్షన్ యూజ్ చేసుకొని. ఎలా అంటే ఈ స్టెమ్ యొక్క పోర్షన్నే యూజ్ చేసుకొని కొత్త మొక్కలు ప్రొడ్యూస్ అవ్వడం. సో ఇది స్టెమ్ గురించి డిఫరెంట్ మాడిఫికేషన్స్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఓకే, థర్డ్ కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ది. థర్డ్ది లీఫ్. సో ఇప్పుడు మనం ప్లాంట్లో డిఫరెంట్ పార్ట్స్, మనం 5 పార్ట్స్ రాసాం స్టార్టింగ్లో లెక్చర్ 1లో. రూట్స్, స్టెమ్, లీఫ్, ఫ్లవరు, ఫ్రూట్. 2 డిస్కస్ చేసాం ఆల్రెడీ. రూట్ గురించి డిస్కస్ చేసాం, స్టెమ్ గురించి డిస్కస్ చేసాం. థర్డ్ది లీఫ్. లీఫ్ అనేది చిన్న కాన్సెప్టే. మనకి ఏంటంటే జనరల్గా ఈ లీవ్స్ అనేవి నోట్స్ దగ్గర ఫామ్ అవుతాయి. ఈ పాయింట్ మనం చెప్పాను ఆల్రెడీ ఈ స్టెమ్ చెప్పేటప్పుడు. లీవ్స్ డెవలప్స్ ఎట్ నోడ్స్. సో మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఈ లీవ్స్లో జరిగేది మెయిన్గా ఫోటోసింథసిస్ జరుగుతుంది. మెయిన్ ఫంక్షన్ ఏంటంటే లీవ్స్ పెర్ఫామ్ ఫోటోసింథసిస్. అలాగే వన్ మోర్ ఫంక్షన్ ఏంటంటే లీవ్స్ చేసేది ట్రాన్స్పిరేషన్. చూడండి, ప్లాంట్ టిష్యూస్ చెప్పేటప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటంటే మనకి రూట్స్ నుంచి వాటర్ని తీసుకొని ఈ వాటర్ అనేది అన్ని లొకేషన్స్కి ట్రావెల్ అయ్యి ఎలా ట్రావెల్ అవుద్ది, ఈ మనకి వాస్కులర్ బండిల్స్ ఉన్నాయి. వాస్కులర్ బండిల్స్లో జైలం ఉంది. ఈ జైలం అనే బండిల్స్ అనేవి ఈ వాటర్ని పైకి తీసుకొస్తాయి, పైకి పుల్ చేసి పై వరకు అది పుల్ అయ్యి ఈ లీవ్స్ దగ్గరికి వచ్చి లీవ్స్ దగ్గర నుంచి ఎవాపరేట్ అయిపోద్ది. అది కింద ఉన్న వాటర్ పైకి వచ్చి ఎవాపరేట్ అయిపోయి ఏంటి పర్పస్ అంటే, ఇలా కంటిన్యూస్గా వాటర్ అనేది ఈ సాయిల్ నుంచి పైకి వచ్చేటప్పుడు ఏమవుద్దంటే అది న్యూట్రియంట్స్ని తీసుకుని వస్తుంది. కింద ఉన్న ఈ సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ని తీసుకొచ్చి ప్లాంట్స్లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్కి సప్లై చేస్తుంది.
సో అదొకటి మెయిన్ ఫంక్షన్ అది చేసేది ఈ ట్రాన్స్పిరేషన్ వల్ల. రెండోది ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ట్రాన్స్పిరేషన్ ఉపయోగపడుతుంది ప్లాంట్స్లో. సపోజ్ ఆ టెంపరేచర్ రెగ్యులేషన్కి ఈ ట్రాన్స్పిరేషనే ఇంపార్టెంట్, ఈ ఎవాపరేట్ అవ్వడం ఈ లీవ్లో నుంచి. సో ఇవి మెయిన్ ఫంక్షన్స్ ఈ లీవ్స్ చేసేది. ఒకటి ఫోటోసిన్సిస్, ఈ ఫోటోసిన్సిస్ చేసుకోవడం వల్లనే దానికి ఫుడ్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది. అలానే రెండోది ట్రాన్స్పిరేషన్. ఈ ట్రాన్స్పిరేషన్ చేయడం వల్ల ఏమవుద్దంటే ఇక్కడ కింద రాసుకోండి కంటిన్యూషన్ దానికి. ట్రాన్స్పిరేషన్ టు మెయింటైన్ టెంపరేచర్. అలానే ట్రాన్స్పిరేషన్ వల్ల ఇంకో యూజ్ ఏంటంటే న్యూట్రియంట్స్ని పైకి తీసుకొస్తుంది. టు పుల్ న్యూట్రియంట్స్ అప్. అలానే ఈ లీవ్స్ దగ్గర జరిగే ఇంకోటి ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ కూడా లీవ్స్ నుంచి జరుగుతాయి. మనకి ఈ ఫోటోసిన్సిస్ జరిగేటప్పుడు మనకి గ్యాసెస్ CO2 అవసరం అవుద్ది. ఈ గ్యాసెస్ యొక్క ఎక్స్చేంజ్ అనేది ఈ లీవ్స్లోనే జరుగుతుంది. లీవ్స్లో మనకి స్టొమాటో ఉంటాయి. ఈ స్టొమాటో కూడా ఎక్కడ ఉంటాయంటే మనకి ఈ లీవ్ యొక్క అప్పర్ పోర్షన్ ఎపిడర్మిస్. చూడండి ఎన్ని క్రాస్ సెక్షన్ లీవ్స్ దగ్గర అయినా కానీ, రూట్స్ దగ్గర అయినా కానీ, స్టెమ్ దగ్గర కానీ, ఎక్కడైనా కానీ ఎన్ని క్రాస్ సెక్షన్లో అవుటర్ పోర్షన్లో ఉన్నవి ఎపిడర్మిస్సే. దాని లోపలకు ఉండేవి గాడ్ సెల్స్, సెంటర్లో ఉండేవి వాస్కులర్ బండిల్స్. ఇది కామన్. సో మనకి ఈ స్టొమాటా ఎక్కడ ఉంటుందంటే ఎపిడర్మిస్ ఈ పోర్షన్లో ఉంటుంది అనమాట. అవుటర్ పోర్షన్లో ఉంటుంది. దాని ద్వారా మనకి గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ పాయింట్ కంటిన్యూ చేయండి. టు మెయింటైన్ టెంపరేచర్, టు పుల్ న్యూట్రియంట్స్ అప్. అలానే ఎక్స్చేంజ్ గ్యాసెస్ త్రూ స్టొమాటా గాడ్ సెల్స్. ఎందుకంటే ఈ స్టొమాటా ఓపెనింగ్ క్లోజింగ్ ఈ గాడ్ సెల్స్ కంట్రోల్ చేస్తాయి. స్టొమాటా ఆ గ్యాప్ను ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం అనేది. సో ఇవి లీవ్స్ చేసే కొన్ని ఫంక్షన్స్. అలానే ఈ పాయింట్ కూడా రాసుకుంటాడు. గాడ్ సెల్స్ ప్రజెంట్, ఇవి కూడా బిట్స్ అడుగుతుంటాడు. గాడ్ సెల్స్ present in ఎపిడర్మిస్. ఎపిడర్మిస్ అంటే అవుటర్ లేయర్, అవుటర్లో ఉన్న థిన్ ఆ లేయర్ని ఎపిడర్మిస్ అంటాం. సో ఇవి చేసే పని ఏంటంటే దేర్ వర్క్ ఈజ్, గాడ్ సెల్స్ వర్క్ ఏంటంటే దేర్ వర్క్ ఈజ్ టు ఓపెన్ అండ్ క్లోజ్ స్టొమాటా. టు ఓపెన్ అలానే క్లోజ్ స్టొమాటా. ఒక లీఫ్ అనేది క్రాస్ సెక్షన్ వేద్దాం. ఇవి కూడా డయాగ్రామ్ మనకి బిట్స్ వస్తున్నాయి. ఒకసారి క్రాస్ సెక్షన్ వేసామనుకోండి, ఇప్పుడే చెప్పాను ఎన్ని క్రాస్ సెక్షన్, అది స్టెమ్ అయినా కానీ, లీఫ్ అయినా కానీ, రూట్ అయినా కానీ, ఎక్కడైనా కానీ ఈ పైన పోర్షన్లో ఉన్నదాన్ని ఎపిడర్మిసే ఉంటాయి. పైన ఉన్నవి అవుటర్ లేయర్లో ఉన్నవి. సో మనం వేస్తున్న డయాగ్రామ్ ఏంటంటే లీఫ్ని కట్ చేసినప్పుడు ఆ క్రాస్ సెక్షన్ డయాగ్రామ్ మనం వేస్తున్నాం జూమ్ చేసి. సో ఇప్పుడు మనం ఈ పైన డ్రా చేసిన ఈ సెల్స్ అనేవి ఎపిడర్మిస్ సెల్స్. సో ఇది అప్పర్ ఎపిడర్మిస్. ఎందుకంటే సిమిలర్గా ఈ బాటంలో కూడా ఎపిడర్మిస్ ఉంటాయి. అలాగే కొన్ని ఎలాంగేటెడ్ సెల్స్ ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి. వీటి దగ్గర ఫోటోసిన్సిస్ జరుగుతుంటుంది. క్లోరోప్లాస్ట్ ఉంటుంది లోపల. సో వెన్ సన్ రే ఇలా వచ్చినప్పుడు, లైట్ రే వచ్చినప్పుడు ఆ సన్లైట్ అబ్జర్వ్ చేసుకొని ఫోటోసిన్సిస్ జరుగుతుంటుంది. కింద అలాగే కొన్ని ర్యాండమ్ షేప్లో ఇలా సెల్స్ కొన్ని ఉంటాయి. ఈ చివరేమో వాస్కులర్ బండిల్స్. ఇవి సిమిలర్గా అగైన్ బాటంలో కూడా
ఎపిడెర్మిస్ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ ఎపిడెర్మిస్ ఈ గ్యాప్స్ ఉంటాయి. ఇది గాడ్ సెల్స్ ఉంటాయి. ఇక్కడ లోపలికి CO2ని అలౌ చేస్తే బయటికి O2 రావడం, అలాగే ట్రాన్స్పిరేషన్ కూడా జరగడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి గాడ్ సెల్స్. సో ఇది లోయర్ ఎపిడెర్మిస్. మీరు నోట్స్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా డయాగ్రామ్స్ అనేది వేయండి. ఈ డయాగ్రామ్స్ మనం ప్రాక్టీస్ చేస్తేనే ఆ పార్ట్స్ అనేవి గుర్తుంటాయి. ఎందుకంటే ఇవి డయాగ్రామ్ ఇచ్చి మనకి పలానా పార్ట్ పేరు కూడా అడుగుతున్నాడు మనకి. ప్రీవియస్ పేపర్లు చూస్తే మీకు అర్థమవుతాయి. చూడండి, ఇది జైలం ఫ్లోయం, వాస్కులర్ బండిల్స్. వాస్క్యులర్ బండిల్స్. సో ఇది మనం వేసిన డయాగ్రామ్ ఏంటంటే లీఫ్ క్రాస్ సెక్షన్. మనం వేసిన డయాగ్రామ్ లీఫ్ క్రాస్ సెక్షన్. జస్ట్ పార్ట్స్ అవి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ లీఫ్లో కొన్ని పార్ట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఇది ఒక ప్లాంట్ లీఫ్ అనుకుంటే, ఇది డైకాట్ లీఫ్. సో ఈ బాటమ్, ఈ పోర్షన్, ఈ నోడ్ దగ్గర ఉన్న ఈ పోర్షన్ని లీఫ్ బేస్ అంటాం. ఫస్ట్ నేమ్ ఏంటంటే పార్ట్ నేము లీఫ్ బేస్. ఇక్కడ ఈ నోడ్ పోర్షన్ దగ్గర ఉన్నది. 2 పెటియోల్ అంటే ఇది ఈ సపోర్ట్ అన్నమాట. ఇది పెటియోల్, ఈ పోర్షన్. 3వ పార్ట్ పేరు లామినా. లామినా అంటే ఈ ఎంటైర్ ఈ లీఫ్, ఈ ఆకు మొత్తాన్ని లామినా అంటాం. అలానే ఈ లీఫ్ని మనం అబ్జర్వ్ చేస్తే సెంటర్లో ఒక పెద్ద వెయిన్ ఉంది, అలాగే ఈ లాటరల్ వెయిన్స్ ఉన్నాయి. ఇలాగా లాటరల్ వెయిన్, వీటిని మనం వెయిన్స్ అంటాం. VEIN వెయిన్. ఈ వెయిన్స్ లోపలనే జైలం ఫ్లోయం ఈ బండిల్స్ ఉంటాయి. ఈ జైలం అయితే వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటుంది, ఫ్లోయం అయితే ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, సుక్రోజ్ని. సో ఇవి లీఫ్ యొక్క పార్ట్స్. ఎగైన్ ఎలా అయితే మనము రూట్ మోడిఫికేషన్స్, స్టెమ్ మోడిఫికేషన్స్ చూసామో, సిమిలర్గా ఈ లీఫ్ మోడిఫికేషన్స్ కూడా ఉన్నాయి. లీఫ్ మోడిఫికేషన్స్. సో లీవ్స్ ఎందుకు మాడిఫై అవుతాయంటే, ఒకటి లీవ్స్ మాడిఫై ఎందుకు అవుతాయంటే, కొన్నిసార్లు సపోర్ట్ కోసం మనకి పక్కన ఏదైనా ఒక ఏదైనా మనకు ఇంక వేరే మొక్క ఉందనుకోండి, దాని మీద పాకడానికి, ఈ క్లైమ్ చేయడానికి, పైకి ఎక్కడానికి, ఇలా సపోర్ట్ కోసం లీఫ్ టెండ్రిల్స్ ఫామ్ అవుతాయి. ఇందాక మనము స్టెమ్ టెండ్రిల్స్ చూసాం. సిమిలర్గా లీఫ్స్ కూడా టెండ్రిల్స్ ఫామ్ చేస్తాయి. అలానే ప్రొటెక్షన్ కోసం, ఇందాక మనం ఎగ్జాంపుల్లో క్యాక్టస్ ఎగ్జాంపుల్ చూసాం, బ్రహ్మజముడి చెట్టు మొక్క. దాంట్లో ముళ్ళు ఉన్నాయి, ఆ ముళ్ళు అనేవి నథింగ్ బట్ లీవ్స్. అలాగే కొన్నిసార్లు ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి కూడా ఈ లీవ్స్ అనేవి మనకి మాడిఫై అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆనియన్ ఉందనుకోండి. ఆనియన్లో బోత్ స్టెమ్ మోడిఫికేషన్ ఉంది, లీవ్స్ మోడిఫికేషన్ కూడా ఉంది ఆనియన్లో. అలాగే కొన్నిసార్లు ఫుడ్ కోసం కూడా మోడిఫై అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని ఇన్సెక్ట్స్ని చంపే ప్లాంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వెనస్ ఫ్లై ట్రాప్ ప్లాంట్ ఉంటుంది. అదేంటంటే ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేస్తుంటుంది, పట్టుకుంటుంది. సో ఇలా డిఫరెంట్ మోడిఫికేషన్స్ అనేవి అప్లికేషన్ బట్టి ఉంటాయి. సో మెయిన్గా ఒక 4 పాయింట్స్ రాద్దాం. ఫస్ట్ పాయింట్ అనేది లీఫ్ టెండ్రిల్స్. ఈ లీఫ్ టెండ్రిల్స్ దేనికంటే క్లైంబ్ చేయడానికి, టు క్లైంబ్. ఎగ్జాంపుల్, పీ ప్లాంట్స్.
పీ ప్లాంట్స్. సో దీనికి కూడా ఒక డయాగ్రామ్ పెట్టాను నేను. చూడండి, ఇందులో ఇదిగోండి ఈ పీ ప్లాంట్లో ఇవి టెండ్రిల్స్. అలానే ఇందాక చెప్పాము మనం ఇన్సెక్ట్స్ని పట్టుకోవడానికి కోసం ఇది పిచ్చర్ ప్లాంట్ అంటాము, PITCHER, పిచ్చర్ ప్లాంట్. అలా దీన్ని వీనస్ ఫ్లై ట్రాప్ అంటాం, వీనస్ ఫ్లై ట్రాప్. సో ఇది అనేది యాక్చువల్గా లీవ్స్, ఇవి కూడా యాక్చువల్గా లీవ్స్ యొక్క మోడిఫికేషన్స్. ఓకే, సెకండ్ పాయింట్ స్పైన్స్. చూడండి, స్టెమ్లో అయితే థోర్న్స్ అన్నాం. థోర్న్స్ అంటే స్టెమ్ మాడిఫై అయ్యి ముళ్ళు ఫామ్ అవడం, థోర్న్స్ అంటాం. స్పైన్స్ అంటే లీవ్స్ మాడిఫై అయ్యి ఆ ప్రొటెక్షన్ కోసం ముళ్ళులా ఫామ్ అవడం. ఈ స్పైన్స్ దేనికంటే ఫర్ ప్రొటెక్షన్. అలాగే వన్ మోర్ ఏంటంటే ఈ వాటర్ లాస్ని తగ్గించుకోవడం కోసం కూడా ఆ లీవ్స్ అనేవే చిన్న స్పైన్స్ కింద ఫామ్ అవుతాయి. ఒకటైతే ప్రొటెక్షన్ కోసం, అలాగే టు రెడ్యూస్ వాటర్ లాస్. ఎందుకంటే ఈ క్యాక్టస్ ప్లాంట్ అట్లాంటివి వాటర్ ఎక్కువగా అవైలబిలిటీ లేని చోట అవి పెరుగుతాయి, ఈ బ్రహ్మజముడు నాగజముడు మొక్కలు అనేవి. ఎగ్జాంపుల్ క్యాక్టస్. నెక్స్ట్ థర్డ్ మోడిఫికేషను ఫ్లషీ లీవ్స్. ఈ ఫ్లషీ లీవ్స్ కింద ఎందుకు మారుతాయి అంటే టు స్టోర్ ఫుడ్. ఎగ్జాంపుల్ ఆనియన్స్, టు స్టోర్ ఫుడ్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఆనియన్, అలానే గార్లిక్ కూడా, వెల్లుల్లి. నెక్స్ట్ ఫోర్త్ మోడిఫికేషన్ మనకి లీవ్స్లో ఇన్సెక్టివోరస్. ఇన్సెక్ట్స్ని అటాక్ చేయడానికి, ఇన్సెక్ట్స్ని పట్టుకోవడానికి. సో దాని దగ్గర నుంచి, ఆ ఇన్సెక్ట్స్ నుంచి ఇవి న్యూట్రియంట్స్ తీసుకుంటాయి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే పిచ్చర్ ప్లాంట్. అలానే వీనస్ ఫ్లై ట్రాప్. సో ఇవి డిఫరెంట్ మోడిఫికేషన్స్, లీవ్స్లో డిఫరెంట్ మోడిఫికేషన్స్. సో ఈ పాయింట్స్ అన్నీ సరిపోతాయి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ కాన్సెప్ట్ ఫ్లవర్. ఈ ఫ్లవర్కి సంబంధించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ ఈ ఫ్లవర్ గురించి. ఈ జెనెటిక్స్ అవి చెప్పేటప్పుడు అక్కడ దీని గురించి చెప్పాం మనం. సేమ్ పాయింట్స్ కొన్ని ఇప్పుడు రిపీట్ అవుతాయి, కొన్ని అడిషనల్ పాయింట్స్ ఉంటాయి. సో 1 by 1 పాయింట్స్ రాసుకోండి. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. ఫ్లవర్ అనేది ప్లాంట్స్లో రీప్రొడక్టివ్ ఆర్గాన్. ఎందుకంటే ఫ్లవర్ అంటే చూడండి, మన కామన్గా కొన్నిసార్లు రాంగ్ మిస్కన్సెప్షన్ ఎక్కడ వస్తుందంటే ఫిమేల్ ప్లాంట్లోనే ఫ్లవర్స్ ఉంటాయని. అలా కాదు, మేల్ ఫ్లవర్స్ ఉంటాయి, మేల్ ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయి, ఫీమేల్ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఏ ప్లాంట్లో అయితే ఓన్లీ మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఏంటి, స్టామన్ అనే పార్ట్ ఉంటుందో అట్లాంటి ఫ్లవర్స్ని మేల్ ఫ్లవర్స్ అంటాం. లేదు ఓన్లీ ఫిమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ పిస్టిల్ అంటాం, అట్లా ఉన్న ఫ్లవర్స్ని ఫీమేల్ ఫ్లవర్స్ అంటాం. లేదు రెండు ఉన్నాయనుకోండి ఒకే ఫ్లవర్లో, బోత్ స్టామన్ పిస్టిల్ ఈ రెండు ఉన్న ఫ్లవర్స్ని బైసెక్సువల్ ఫ్లవర్స్ అంటాం. సో అలా ఫ్లవర్స్ అనేవి మేల్ ఉంటాయి, ఫీమేల్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ పాయింట్ అనేది ఫ్లవర్ ఈజ్ ఎ రీప్రొడక్టివ్ ఆర్గాన్. ఫ్లవర్ ఈజ్ reproductive organ of the plant.
సో ఇందులో బేసిక్ పార్ట్స్ ఏంటంటే ఫ్లవర్లో బేసిక్ పార్ట్స్. సో ఈ పార్ట్స్ తెలియాలంటే ఒకసారి డయాగ్రామ్ వేద్దాం. సో ఈ డయాగ్రామ్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని మనకి చాలాసార్లు బిట్స్ అడుగుతుంటాడు. ఈ సెంటర్లో ఉన్నది ఏంటంటే ఇది ఫిమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్. సో ఇక్కడి నుంచి ఫిలిమెంట్ వస్తుంది అలాగా, ఇది మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్. ఇది ఈ చివర పోలన్ గ్రెయిన్స్ ఉంటాయి. సిమిలర్గా ఈ లెఫ్ట్ సైడ్ కూడా ఈ డయాగ్రామ్ కొంచెం నీట్గా వేసుకోండి. బయాలజీలో మనకి కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనకు నీట్గా అర్థం అవుద్ది. కొంచెం టైం పట్టినా కానీ ఫస్ట్ టైం ప్రిపేర్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మంచిది. రఫ్ డయాగ్రామ్స్ అంత యాక్యురేట్గా అవసరం లేదు, కానీ నీట్గా అక్కర్లేదు, కానీ రఫ్గా తెలియాలి. సో ఈ సైడ్ ఉన్నవి సెపల్స్ అంటాం. సెపల్స్. ఈ బొడుపులాగా ఉన్నది థాలమస్ అంటాము. ఇవి పెటల్స్, ఫ్లవర్ యొక్క పెటల్స్. సో 1 by 1 పార్ట్స్ చూద్దాం. ఫస్ట్ది ఈ అవుటర్ పార్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ పోర్షన్, దీన్ని థాలమస్ అంటాం. థాలమస్. ఈ థాలమస్ పైనే మనకు ఫ్లవర్ అనేది ఉంటుంది. అంటే ఫ్లవర్ స్ట్రక్చర్ మొత్తం థాలమస్ పైన ఉంటుంది. ఈ కింద బాటంలో ఉన్నవి సెపల్స్ అంటాం. ఈ సెపల్స్ దేనికంటే ఈ ఓవరీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఓవరీ. ఈ ఓవరీ లోపల ఓవ్యూల్స్ ఉంటాయి. ఈ ఓవరీని ప్రొటెక్ట్ చేసేవి సెపల్స్. అలానే ఇవి పెటల్స్. ఈ పెటల్స్ ఏంటంటే ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేస్తాయి. ఈ పెటల్స్ అనేవి డిఫరెంట్ కలర్స్లో ఉండి అట్రాక్ట్ చేస్తాయి. అలా అట్రాక్ట్ అవుతున్నప్పుడే అవి ఈ గ్రెయిన్స్ని తీసుకురావడం, పోలన్ గ్రెయిన్స్ని తీసుకురావడం. సో అలా అట్రాక్ట్ చేయడం కోసం ఈ పెటల్స్. నెక్స్ట్ ఈ పైన ఉన్నదాన్ని ఏమంటామంటే యాంథర్ అంటాం. ఈ యాంథర్లోనే పోలన్ గ్రెయిన్స్ ఉంటాయి. ఈ యాంథర్ కింద ఉన్న ఈ పోర్షన్ ఏమంటామంటే ఫిలిమెంట్ అంటాం. ఫిలిమెంట్. ఈ యాంథరు ఫిలిమెంటు ఈ రెండింటిని కలిపి స్టామన్ అంటాం. స్టామన్ అంటే మేల్ రిప్రొడక్టివ్ పార్ట్. చూడు మెన్ అని ఉంది కాబట్టి మేల్ రిప్రొడక్టివ్ పార్ట్. సిమిలర్గా ఈ సెంటర్లో ఉన్న ఈ పై పోర్షన్ని స్టిగ్మా అంటాం. దీన్ని స్టిగ్మా అంటాం. అలాగే దీన్ని స్టైల్ అంటారు. స్టైల్. ఈ బాటంలో ఉన్న ఈ రౌండ్ పోర్షన్ని ఓవరీ అంటాం. ఓవరీ. ఈ మూడిట్లని కలిపి పిస్టిల్ అంటాం. పిస్టిల్ అంటాం. దాన్ని కొన్నిసార్లు పిస్టిల్ అంటాం, కొన్నిసార్లు కార్పెల్ అంటాం. కార్పెల్స్ 1 or 2 ఉండొచ్చు. ఆ మొత్తాన్ని కలిపి పిస్టిల్ అంటాం. బట్ ఇక్కడ సింగిల్ కార్పెల్ ఉంది కాబట్టి సింగిల్ కార్పెల్ ఉండేటప్పుడు పిస్టిల్ అయినా కార్పెల్ అయినా సేమే. సో ఇవి వేరియస్ పార్ట్స్. సో బేసిక్ పార్ట్స్ ఏంటంటే ఒకటి సెపల్స్, పెటల్స్, అలానే స్టామన్. ఫోర్త్ పార్ట్ అనేది పిస్టిల్. ఈ పిస్టిల్ని కొన్నిసార్లు మనం కార్పెల్ అంటాం. ఫిఫ్త్ది థాలమస్. సో ఇవి వేరియస్ పార్ట్స్ ఇప్పుడు ఆ డయాగ్రామ్లో చెప్పినవి. అయితే కొన్ని పాయింట్స్ రాసుకోండి.
ఈ థాలమస్ అంటే ఎంటైర్ ఫ్లవర్ స్ట్రక్చర్ మొత్తం కూడా థాలమస్ పైన ఉంటుంది. సో ఫ్లవర్ ఈజ్ ప్రెజెంట్ ఆన్ థాలమస్. ఫస్ట్ పాయింట్, ఫ్లవర్ ఈజ్ ప్రెజెంట్ ఆన్ థాలమస్. అలాగే కొన్నిసార్లు ఇలా బిట్లు అడగచ్చు, ఫ్లవర్లో ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఏంటని. ఇన్నర్ మోస్ట్ పార్ట్ అంటే ఆ సెంటర్లో ఉన్నది, దాన్ని మనం పిస్టిల్ అంటాం. సో ఇన్నర్ మోస్ట్ పార్ట్ అనేది ఇన్నర్ మోస్ట్ పార్ట్ అనేది పిస్టిల్. కొన్నిసార్లు ఈ అవుటర్ మోస్ట్ పార్ట్ అడగచ్చు. ఈ అవుటర్ నుంచి ఇన్నర్కి ఆ ఆర్డర్లో రాసుకోండి. సెపల్స్ అవుటర్ మోస్ట్ పార్ట్ అంటే సెపల్స్ నుంచి పెటల్స్, నెక్స్ట్ ఇన్సైడ్కి వస్తే స్టామన్, నెక్స్ట్ ఇన్సైడ్కి వస్తే పిస్టిల్. ఇది ఆర్డర్. ఇది అవుటర్ మోస్ట్, అవుటరు, ఇది ఇన్నర్. సో ఇవన్నీ మనం డయాగ్రామ్ నుంచే చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి యాక్చువల్గా ఈ ఫ్లవర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఇందాక మనం చెప్పాము, ఓన్లీ స్టామన్ అంటే మేల్ పార్ట్ స్టామన్ కానీ ఫిమేల్ పార్ట్ పిస్టల్ ఏదో ఒకటే ఉంటే దాన్ని యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అంటాం. సైడింగ్ రాసుకోండి. ఫ్లవర్ టైప్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. యూనిసెక్సువల్, రెండో టైపు బైసెక్సువల్. దీనికి ఇంకో పేరు ఉంది, హెర్మాఫ్రోడైట్ అంటాం. ఈ పేరు ఇంపార్టెంట్, హెర్మాఫ్రోడైట్ అన్న బైసెక్సువల్ అన్న సేమే. ఎందుకంటే కొన్ని యానిమల్స్ కూడా హెర్మాఫ్రోడైట్ ఉంటాయి, అంటే బోత్ మేల్ పార్ట్స్ ఫీమేల్ పార్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్నేల్ ఉందనుకో, నత్త. స్నేల్ అనేది బోత్ మేల్ ఫీమేల్ రెండు పార్ట్స్ ఉంటాయి. సిమిలర్గా ఎర్త్వామ్స్ ఉంటాయి, ఎర్త్వామ్స్ కూడా అంతే, సేమ్, దే ఆర్ బైసెక్సువల్. ఓకే, ఇక్కడ 2 పాయింట్స్ రాసుకుందాం. యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఓన్లీ స్టామన్ లేదా పిస్టిల్ ప్రజెంట్. సో ఏదో ఒకటే ఉంటే వాటిని యూనిసెక్సువల్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, ఈ ఎగ్జాంపుల్స్ అనేవి పేర్లు ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ పాపయ్య అంటే బొప్పాయి. అందుకే కొన్ని బొప్పాయి చెట్లు కొన్ని కాయలు కాయవు, అంటే మేబీ అది కాయలు కానివి అంటే ఓన్లీ చూడండి, బొప్పాయి చెట్లలో ఫిమేల్ ప్లాంట్స్ ఉంటాయి, మేల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. కొన్ని కాయలు కాయట్లేదు ఏంటంటే వాటిలో ఫెర్టిలైజేషన్ అవ్వలేదని అలా. నెక్స్ట్ కుకుంబర్, అలానే నెక్స్ట్ వాటర్ మెలన్. ఇవన్నీ కూడా యూనిసెక్సువల్. నెక్స్ట్ బైసెక్సువల్ అన్న హెర్మాఫ్రోడైట్ అన్న సేమ్. ఇట్లాంటి ఫ్లవర్స్ ఏంటంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్స్ 2 ఉంటాయి, బోత్ స్టామన్ అలానే పిస్టిల్ ఆర్ ప్రజెంట్ 2 ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే హైబిస్కస్, మందార చెట్టు, హైబిస్కస్. అలానే రోజ్ ప్లాంట్, మ్యాంగో, అలాగే మస్టర్డ్, ఇలా ఎట్సెట్రా చాలా ఉంటాయి. సో ఇలా 2 ఉన్న వాటిని మనం బైసెక్సువల్ ప్లాంట్స్ అంటాం. సో ఇక్కడ ఒక నోట్ పాయింట్ రాసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఫ్లవర్స్ ఎప్పుడు కూడా వెజిటేటివ్ ప్రాపగేషన్లో పార్టిసిపేట్ చేయవు.
చూడండి, వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది వన్ టైప్ ఆఫ్ అసెక్సువల్ రీప్రొడక్షన్. అంటే ఏంటి? స్టెమ్స్ వెజిటేటివ్ ప్రాపగేషన్ చేస్తాయి. స్టెమ్స్, రూట్స్, లీవ్స్, ఈ 3 వెజిటేటివ్ పార్ట్స్. బట్ ఫ్లవర్స్ మాత్రం వెజిటేటివ్ పార్ట్స్ కాదు. అంటే అసెక్సువల్ రీప్రొడక్షన్, ఒక ఫ్లవర్ని యూజ్ చేసుకుని కొత్త మొక్క రావడం అలా పాసిబుల్ కాదు. ఫ్లవర్స్ అనేవి ఓన్లీ సెక్సువల్ రీప్రొడక్షన్ మాత్రమే చేస్తాయి. సో ఆ పాయింట్ రాసుకోండి. ఫ్లవర్స్ ఆర్ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వెజిటేటివ్ ప్రాపగేషన్. ఫ్లవర్స్ ఆర్ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వెజిటేటివ్ ప్రాపగేషన్. సో వెజిటేటివ్ ప్రాపగేషన్లో ఇన్వాల్వ్ అయ్యేటంటే రూట్స్, స్టెమ్స్, లీవ్స్, వీటిని వెజిటేటివ్ పార్ట్స్ అంటాం. రూట్స్, స్టెమ్స్, అలానే లీవ్స్, వీటిని వెజిటేటివ్ పార్ట్స్ అంటాం. వెజిటేటివ్ పార్ట్స్. సో ఇది ఫ్లవర్ గురించి. సో నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ అనేది 5th కాన్సెప్ట్, ఫ్రూట్. లాస్ట్ కాన్సెప్ట్ అనేది ఫ్రూట్. ఈ ఫ్రూట్ అంటే ఏంటంటే, ఒక్క నిమిషం, ఇంకొక చిన్న కాన్సెప్ట్ కూడా ఉంది ఈ ఫ్లవర్స్లో. సో అది డిస్కస్ చేసి మనం ఫ్రూట్ డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ఇన్ఫ్లోరెసెన్స్. సో నెక్స్ట్ది ఇన్ఫ్లోరెసెన్స్. ఇన్ఫ్లోరెసెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే, ఈ ఫ్లవర్స్ యొక్క అరేంజ్మెంట్. ఆ ఫ్లోరల్ యాక్సెస్ మీద ఫ్లవర్స్ అనేవి ఎలా అరేంజ్ అయి ఉన్నాయి, దాన్ని మనం ఇన్ఫ్లోరెసెన్స్ అంటాం. డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఇవి అరేంజ్ అయి ఉంటాయి ఫ్లవర్స్. సో ఆ అరేంజ్మెంట్ని మనం ఏంటంటే ఇన్ఫ్లోరెసెన్స్ అంటాం. ఒకసారి డెఫినేషన్ రాసుకోండి. అరేంజ్మెంట్ ఆఫ్ cluster of flowers on floral axis is called inflorescence. సో ఈ అరేంజ్మెంట్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆ నేమ్స్ అన్నీ మనకు అవసరం లేదు, బట్ రఫ్గా జస్ట్ డెప్త్గా అవసరం లేదు, జస్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకొని సరిపోద్ది. మనకు టైప్స్ అనేవి రేస్మోస్ ఇన్ఫ్లోరెసెన్స్, సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్, స్పెషల్ ఇన్ఫ్లోరెసెన్స్, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇందులో. రేస్మోస్ అంటే ఎలా ఉంటుందంటే, చూడండి ఈ టైప్లో ఉంటుంది. సపోజ్ దో ప్లాంట్ అనుకుంటే, చూడండి ఇక్కడ ఈ సర్కిల్ అనేది ఫ్లవర్ అనుకోండి, ఈ టైప్లో అరేంజ్ అయ్యి ఉంటాయి ఫ్లవర్స్ అనేవి. ఈ టైప్లో ఉంటుందని రేస్మోస్ ఇన్ఫ్లోరెసెన్స్ అంటాం. సైమోస్ అంటే ఏంటంటే, ఈ టెర్మినల్ దగ్గర ఫ్లవర్ ఉంటుంది, ఈ సిమెట్రికల్గా ఈ టైప్లో ఉంటాయి అన్నమాట, రెండు వైపులను ఇలా ఉంటుందని సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ అంటాం. ఈ స్పెషల్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్టులం అనే ఒక టైప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సన్ఫ్లవర్ అనేది, సన్ఫ్లవర్ అనేది సింగిల్ ఫ్లవర్ ఏం కాదు, అది గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్. ఆ గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ అరేంజ్మెంట్ని ఏమంటామంటే క్యాప్టులం అంటాం. ఒకసారి అది నోట్ పాయింట్ రాసుకోండి, ఇది బిట్స్లో ఇంపార్టెంట్ నోట్. సన్ఫ్లవర్ అనేది సింగిల్ ఫ్లవర్ కాదు, సన్ఫ్లవర్ ఈజ్ నాట్ ఏ
సింగిల్ ఫ్లవర్, not a single flower. It is group of flowers. ఈ సన్ఫ్లవర్ ఇన్ఫ్లోరసెన్స్ అంటే ఆ అరేంజ్మెంట్ని ఏమంటామంటే క్యాపిటలం అంటాం. జస్ట్ ఆ నేమ్ గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ పాయింట్లో సన్ఫ్లవర్ అరేంజ్మెంట్, సన్ఫ్లవర్ ఇన్ఫ్లోరసెన్స్ ఏంటంటే క్యాపిటలం. ఆ అరేంజ్మెంట్ని క్యాపిటలం అరేంజ్మెంట్ అంటాం. జస్ట్ ఆ నేమ్ గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. సో ఇది 4th కాన్సెప్ట్ ఫ్లవర్ గురించి. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం మనం. నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ అనేది 5th వన్, ఫ్రూట్. అంటే ఏంటంటే ఈ ఫ్రూట్ గురించి కూడా ఒక పాయింట్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. మనకి డబుల్ ఫెర్టిలైజేషన్ అవుతుంటాయి మనకి ఈ ప్లాంట్స్లో. ఈ డబుల్ ఫెర్టిలైజేషన్ అయినప్పుడు ఏంటంటే ఈ ఓవ్యూల్స్ ఉంటాయి, ఓవరీ లోపల ఓవ్యూల్స్ ఉంటాయి. ఆ ఓవ్యూల్స్ అనేవి ఫెర్టిలైజ్ అయినప్పుడు సీడ్ ఫామ్ అవుద్ది. ఈ బయట ఉన్న ఈ ఓవరీ ఏమో ఫ్రూట్ కింద కన్వర్ట్ అవుద్ది. సో ఇలా ఈ ఓవరీ అనేది ఫ్రూట్ కింద డెవలప్ అవుతూ ఉంటుంది ఎప్పుడు ఈ డబుల్ ఫెర్టిలైజేషన్ తర్వాత. ఒకసారి ఆ పాయింట్ రాసుకోండి. ఆఫ్టర్ డబుల్ ఫెర్టిలైజేషన్ ఇన్ ప్లాంట్స్. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి ఫెర్టిలైజేషన్ తర్వాత ఫామ్ అయిన ఫ్రూట్ అవ్వాలని లేదు. కొన్ని ఫెర్టిలైజేషన్ అవ్వకుండా ఉన్న ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఆ పాయింట్స్ నెక్స్ట్ చెప్తాం. సో ఆఫ్టర్ డబుల్ ఫెర్టిలైజేషన్ ఇన్ ప్లాంట్స్ ఈ ఓవ్యూల్స్ ఏమవుతాయంటే ఓవ్యూల్స్ డెవలప్స్ ఇంటూ సీడ్స్. సో అప్పుడు ఓవరీ ఏమవుతుందంటే ఓవరీ డెవలప్స్ ఇంటూ ఫ్రూట్ కింద మారుతుంది. సో ఇప్పుడు ఈ ఫ్రూట్స్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఓకే, ఈ ఫ్రూట్స్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఫ్రూట్ టైప్స్ ఏంటంటే ఒకటి ట్రూ ఫ్రూట్, రెండోది ఫాల్స్ ఫ్రూట్. చూడండి ఇవి బిట్స్లో ఇవి ఇంపార్టెంట్. ట్రూ ఫ్రూట్ అంటే ఏంటంటే కంప్లీట్గా ఫ్రూట్ మొత్తం కూడా ఈ ఓవరీ నుంచే డెవలప్ అయితే దాన్ని ట్రూ ఫ్రూట్ అంటాం. ట్రూ ఫ్రూట్ అంటే మీనింగ్ ఏంటంటే కంప్లీట్ ఫ్రూట్ అనేది కంప్లీట్ ఫ్రూట్ డెవలప్స్ ఫ్రమ్ ఓవరీ. అలా అయితే దాన్ని ట్రూ ఫ్రూట్ అంటాం. ఎందుకంటే మనకి ఓవ్యూల్స్ అనేవి సీడ్ కింద మారుతాయి, ఈ ఓవరీ అనేది ఫ్రూట్ కింద మారుతుంది. అలా కంప్లీట్గా ఫ్రూట్ మొత్తం కూడా ఓవరీ నుంచే వస్తే దాన్ని ట్రూ ఫ్రూట్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యాంగో, అలానే టొమాటో. చూడండి ఈ పాయింట్ ఇంపార్టెంట్. టొమాటో అనేది ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్, అది మనం వెజిటబుల్ అంటాం, యాక్చువల్గా అయితే అది ఫ్రూట్ అది. నెక్స్ట్ ఫాల్స్ ఫ్రూట్. ఫాల్స్ ఫ్రూట్ అంటే మీనింగ్ ఏంటంటే ఫ్రూట్ అనేది
ఓవరీ నుంచి డెవలప్ అవుద్ది, అలాగే రిమైనింగ్ పార్ట్స్ కూడా ఈ ఫ్రూట్లో యాడ్ అవుతాయి. అట్లాంటి వాటిని ఫాల్స్ ఫ్రూట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉందనుకోండి, ఈ యాపిల్లో ఏంటంటే ఈ థాలమస్ అనే పోర్షన్ కూడా ఈ ఫ్రూట్లోనే యాడ్ అయిపోద్ది. అలా బోత్ ఈ ఓవరీ అలానే రిమైనింగ్ అదర్ పార్ట్స్ కూడా యాడ్ అయితే వాటిని ఫాల్స్ ఫ్రూట్స్ అంటాం. ఒకసారి ఆ పాయింట్ రాసుకుంటే ఫ్రూట్ డెవలప్స్ ఫ్రమ్ ఓవరీ అండ్ అదర్ పార్ట్స్. సో అట్లాంటి ఫ్రూట్స్ని ఫాల్స్ ఫ్రూట్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అనేది యాపిల్. అలానే బనానా కూడా ఎగ్జాంపుల్ అది రాసుకోండి, బనానా. సో ఇవి ఫ్రూట్స్ టైప్స్. అగైన్ ఈ ఫ్రూట్స్లో కూడా డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్రూట్ లేయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో తీసుకున్నాం అనుకోండి, మ్యాంగోలో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఈ అవుటర్ ఈ పైన మనకి తొక్క ఉంటుంది, ఆ స్కిన్ ఒక లేయర్ అంటాము. లోపల జ్యూసీ పార్ట్లో ఉన్నది అది వేరే లేయరు. అగైన్ లోపల సీడ్ పైన ఉన్న ప్రొటెక్టివ్గా ఆ టెంక్ అంటాము, ఆ టెంక్ అనేది ఒక లేయర్. అలా డిఫరెంట్ లేయర్స్ అనేవి ఉంటాయి. సో మెయిన్గా ప్రతి ఫ్రూట్లో కూడా మెయిన్గా అయితే 3 లేయర్స్ ఉంటాయి. ఫ్రూట్ లేయర్స్ మెయిన్గా 3 టైప్స్ అనమాట. ఫస్ట్ లేయర్ అనేది ఎపీ లేయర్ అంటాం. ఎపీ లేయర్ అనేది అవుటర్ లేయర్. ఇక్కడ ఒక డయాగ్రామ్ కూడా పెట్టాను చూడండి. ఈ పైన ఉన్నది ఇప్పుడు ఈ మ్యాంగోలో ఈ పైన పోర్షన్ ఎక్సో అన్నాం కదా, ఎక్సో కార్ప్ అని, అదే ఏపీ కార్ప్ అనమాట. ఈ అవుటర్ లేయర్, ఈ తొక్క మొత్తం, దాన్ని ఏపీ లేయర్ అంటాం. సో ఏపీ లేయర్ అనేది అవుటర్ లేయర్. రెండోది మెసో లేయర్ అంటే మిడిల్ లేయర్. సో థర్డ్ది ఎండో కార్ప్. ఒక్క నిమిషం, ఇది ఏపీ కార్ప్ అండి, లేయర్స్ అన్నాం కదా. ఎపీ కార్ప్ అలాగే మెసో కార్ప్. సో ఎండో కార్ప్ అంటే ఇన్నర్ లేయర్. ఒకసారి ఈ డయాగ్రామ్ చూస్తే అర్థం అవుతుంది చూడండి. ఈ పైన ఉన్న తొక్క మొత్తం కూడా ఎపీ కార్ప్ లేదా ఎక్సో కార్ప్, అవుటర్ లేయర్. ఆ లోపల ఉన్న జ్యూసీ పోర్షన్ అనేది మెసో కార్ప్ అంటే మిడిల్ లేయర్. ఈ సీడ్కి ప్రొటెక్టివ్గా ఉన్న ఈ అవుటర్ పోర్షన్ టెంక్ అంటాం మనం, దాన్ని ఎండో కార్ప్ అంటాం. ఎండో కార్ప్ అనేది ఇన్నర్ లేయర్. సో ఈ మూడిటిని కలిపి పెరికార్ప్ అంటాం. ఈ 3 లేయర్స్ని మనము పెరికార్ప్ అంటాం. సో ఇలా ఫ్రూట్స్లో 3 లేయర్స్ ఉంటాయి. అయితే మనకి బిట్స్ ఎలా అడుగుతాడంటే ఈ లేయర్స్ అడగవచ్చు, అవుటర్ లేయర్ని ఏమంటాం, ఇన్నర్ లేయర్ని ఇలా అడగవచ్చు. అలాగే ఎడిబుల్ పార్ట్ అడుగుతుంటాడు. ఎడిబుల్ అంటే తినగలిగేది. ఎడిబుల్ అంటే మీనింగ్ ఏంటంటే తినేది అనమాట. సపోజ్ ఇప్పుడు మ్యాంగో ఉందనుకోండి, మ్యాంగోలో ఏ పార్ట్ని మనం తినగలం? ఇప్పుడు ఈ 3 లేయర్స్లో ఏ పార్ట్ని తినగలం? మెసోకార్ప్, ఎందుకంటే ఆ జ్యూసీ పోర్షన్ మనం తింటాం. సో అలా బిట్లు అడుగుతుంటాడు. ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది మ్యాంగోలో డిఫరెంట్ లేయర్స్. ఇది కోకోనట్, ఇది టొమాటో. సో ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ రాసుకోండి. మనకి బిట్స్ ఎలా అడుగుతుంటాడంటే ఎడిబుల్ పార్ట్ ఆఫ్ మ్యాంగో.
సో మ్యాంగోలో ఏ పార్ట్ మనం తినగలం, ఈ మిడిల్లో ఉన్నది, ఈ మిడిల్ లేయర్ని మనం తింటాం, దాన్ని మెసోకార్ప్ అంటాం. ఎడిబుల్ పార్ట్ ఆఫ్ మ్యాంగోని ఏమంటామంటే మెసోకార్ప్. ఈ మెసోకార్ప్ ఈ లేయర్నే మనం తింటాం. సిమిలర్గా పాపాయలో కూడా మనం ఎడిబుల్ పార్ట్ ఏంటంటే మెసోకార్ప్. నెక్స్ట్ ఎడిబుల్ పార్ట్ ఆఫ్ యాపిల్. ఎడిబుల్ పార్ట్ ఆఫ్ యాపిల్. సో ఇందాక ఎగ్జాంపుల్ మనం చెప్పాం, యాపిల్ అనేది ఫాల్స్ ఫ్రూట్, అంటే ఓవరీ నుంచి అదర్ పార్ట్ నుంచి కూడా డెవలప్ అవుతుంది. సో ఎడిబుల్ పార్ట్ ఆఫ్ యాపిల్ అనేది ఏంటంటే థాలమస్. అలాగే సిమిలర్గా ఎడిబుల్ పార్ట్ ఆఫ్ కోకోనట్. చూడ ఆ 3 లేయర్స్ కాకుండా డిఫరెంట్ వస్తున్నాయి ఏంటంటే అవి ఫాల్స్ ఫ్రూట్స్ అని. ఎడిబుల్ పార్ట్ ఆఫ్ కోకోనట్లో ఎడిబుల్ పార్ట్ ఏంటంటే చూడండి, నేమ్స్ చూడండి. కోకోనట్లో ఈ అవుటర్ ఉన్నది ఎపికార్ప్, ఈ కొబ్బరి బొండంలో ఈ పై అవుటర్ ఉన్నది ఎపికార్ప్ అంటాం. ఆ పీచు లాంటి దాన్ని మెసోకార్ప్ అంటాం, ఆ పీచుని మనం తినాం. అలాగే కొబ్బరి టెంక ఈ ప్రొటెక్టివ్ గట్టిగా ఉన్నది ఎండోకార్ప్ అంటాం, దాన్ని కూడా మనం తిన్నాం. ఆ లోపల ఉన్న ఆ వైట్ పోర్షన్ మనం తింటాం, దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఎండోస్పెర్మ్ అంటాం. సో ఈ 3 లేయర్స్ని మనం తినాం. సో ఈ ఎడిబుల్ పార్ట్ ఆఫ్ కోకోనట్ ఏంటంటే ఎండోస్పెర్మ్. అలాగే బనానాలో ఎడిబుల్ పార్ట్ ఏంటంటే ఈ అవుటర్ ఆ తొక్కను మనం తినాం, తొక్కను ఏమంటామంటే ఎపికార్ప్ అంటాం. ఆ లోపల ఉన్న వాటిని తింటాం, మెసోకార్ప్ ఎండోకార్ప్ రెండు కూడా. మెసోకార్ప్ ప్లస్ ఎండోకార్ప్ బనానాలు. నెక్స్ట్ టొమాటోలో ఈ తొక్క కూడా ఎడిబుల్ పార్టే. సో అందుకని ఈ 3 మనం తింటాం, ఎపికార్ప్, మెసోకార్ప్, అలానే ఎండోకార్ప్. ఈ 3 లేయర్స్ కూడా ఎడిబుల్ పార్ట్స్. నెక్స్ట్ ఇక్కడ ఒక నోట్ పాయింట్ రాయండి. నోట్ పాయింట్ ఏంటంటే కొన్ని ఫ్రూట్స్ ఏంటంటే సీడ్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బనానా చూడండి, బనానా లోపల సీడ్స్ ఉండవు. అలాగే కోకోనట్ ఉంది, కోకోనట్ లోపల సీడ్స్ ఉండవు. అంటే సీడ్స్ లేకుండా వస్తున్నాయి ఏంటంటే ఫెర్టిలైజేషన్ కాకుండానే కొన్ని రకాల హార్మోన్స్ వల్ల ఈ ఫ్రూట్ అనేది డెవలప్ అవుతుంది. ఇట్లాంటి వాటిని ఏమంటామంటే పార్థెనోకార్పీ అంటాం ఈ ప్రాసెస్ని. అంటే కొన్ని ఫ్రూట్స్లో ఏంటంటే ఈ ఫ్రూట్స్ అనేవి డెవలప్ అవ్వవు నేచురల్గా. నేను చెప్తుంది నేచురల్గా. కొన్ని ఇప్పుడు ఆర్టిఫిషియల్గా ఏంటంటే ఈ ఫ్రూట్స్ లేకుండా చాలా డెవలప్ చేస్తున్నాం, అది వేరే. నేచురల్గానే కొన్ని ఫ్రూట్స్ అనేవి సీడ్స్ లేకుండా డెవలప్ అవుతాయి బికాజ్ ఆఫ్ కొన్ని రకాల హార్మోన్స్ వల్ల. సో ఈ ప్రాసెస్ని ఏమంటాం అంటే పార్థెనోకార్పీ అంటాం దీన్ని. ఒకసారి ఆ పాయింట్ రాసుకోండి. సమ్ ఫ్రూట్స్ కమ్స్ వితౌట్ సీడ్స్. వితౌట్ సీడ్స్ అంటే అర్థం ఏంటి? వితౌట్ ఫెర్టిలైజేషన్. వితౌట్ బ్రాకెట్లో వితౌట్ ఫెర్టిలైజేషన్. సో దాన్ని ఏమంటామంటే, ఈ ప్రాసెస్ని ఏమంటామంటే పార్థెనోకార్పీ అంటాం. పార్థెనోకార్పీ ఫ్రూట్స్ అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే కోకోనట్, అలాగే కొన్ని బనానా.
సో ఇది ఫ్రూట్ గురించి మనం ఈ పార్ట్ 2లో ఉన్న ఈ పార్ట్ 2 వీడియోలో ఆల్రెడీ అన్ని కాన్సెప్ట్స్ మనం కవర్ చేసాం. అయితే ఎక్స్ట్రాగా కొన్ని పాయింట్స్ ఇక్కడ చెప్తే అవి రాసుకోండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి ఖచ్చితంగా. ఎడిబుల్ పార్ట్స్ అనేది, ఈ ఎడిబుల్ పార్ట్స్ అనేది చాలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా స్కోప్ ఉన్న బిట్స్ అనమాట. ఎడిబుల్ పార్ట్స్ ఈ పాయింట్స్ కొన్ని పాయింట్స్ రాసుకోండి, అంత సరిపోద్ది. టాపిక్స్ అయితే అయిపోయాయి. ఫస్ట్ది రూట్ ఎడిబుల్ పార్ట్గా ఉన్న వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే రూట్ ఎడిబుల్ పార్ట్గా ఉన్న ఎగ్జాంపుల్ క్యారెట్. క్యారెట్ అనేది యాక్చువల్గా రూట్, సో అది మనం తినొచ్చు. ఎడిబుల్ అంటే తినగలిగేది. అలాగే రాడిష్, అలాగే స్వీట్ పొటాటో. సో ఇవన్నీ కూడా రూట్ ఎడిబుల్ పార్ట్గా ఉన్న ప్లాంట్స్. అలాగే నెక్స్ట్ స్టెమ్ అని తినగలిగేవి ఏంటంటే పొటాటో అనేది వన్ టైప్ ఆఫ్ స్టెమ్ అనమాట. పొటాటో, అలాగే జింజర్, నెక్స్ట్ గార్లిక్ అంటే వెల్లుల్లి, అలాగే షుగర్ కేను, నెక్స్ట్ ఆనియన్, ఇవన్నీ కూడా స్టెమ్స్ అనమాట, ఎడిబుల్ పార్ట్ ఆఫ్ స్టెమ్స్. నెక్స్ట్ లీవ్స్ తినగలిగేవి ఏంటంటే క్యాబేజ్ అనేవి లీవ్స్, అలాగే స్పినాచ్. నెక్స్ట్ మనం మింట్, పుదీనా వంటలో వాడతాం. నెక్స్ట్ కొత్తిమీర. సో ఇవన్నీ కూడా ఎడిబుల్ పార్ట్స్ లీవ్స్ సంబంధించి. నెక్స్ట్ ఫోర్త్ ఫ్లవర్స్ ఎడిబుల్ ఏంటంటే కాలీఫ్లవరు, అలానే బ్రోకోలీ. నెక్స్ట్ సాఫ్రాన్, కుంకుమ పువ్వు, సాఫ్రాన్. నెక్స్ట్ 5ది సీడ్స్ తినగలిగేవి ఇవి మనకు తెలిసినవి చాలా ఉంటాయి. పల్సెస్, పప్పులు, అలానే బీన్స్, పీనట్స్, అలాగే రైస్, వీట్, ఇవన్నీ కూడా సీడ్సే. రైసు, వీట్. నెక్స్ట్ 6th పార్ట్ బడ్స్ అనేవి స్టెమ్ నుంచి ఫామ్ అయ్యేవి. ఈ బడ్స్లో ఎడిబుల్ బడ్స్ ఏంటంటే క్లోవ్స్ అనమాట, లవంగాలు. మనం వంటలో వాడతాం. క్లోవ్స్ అంటే లవంగాలు, క్లోవ్స్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ 7th ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్ మనకు తెలిసిన చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఫస్ట్ టొమాటో అని రాసుకోండి. టొమాటో అనేది ఇది ఇంపార్టెంట్ బిట్. టొమాటో అనేది ఒక రకమైన ఫ్రూట్. అది టొమాటో, యాపిల్, అలాగే మ్యాంగో, బ్రింజల్, ఇది కూడా ఫ్రూటే, బ్రింజల్. అలాగే బెండకాయ, లేడీ ఫింగర్, అలాగే చిల్లీ. సో ఇవన్నీ కూడా ఫ్రూట్స్కి ఎగ్జాంపుల్స్. ఈ 7 పాయింట్స్ మనకు ఖచ్చితంగా ఎగ్జామ్స్లో అయితే యూజ్ అవుతాయి. మనకి ఎలా అడుగుతాడంటే ఎడిబుల్ పార్ట్ ఆఫ్ రూట్ అని ఇలాగ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇస్తారన్నమాట. సో ఇవి మనకు ఖచ్చితంగా యూజ్ అయ్యే పాయింట్స్ ఈ 7 కూడా. అందుకే ఇవి సపరేట్గా రాసుకోండి. సో ప్లాంట్ మార్ఫాలజీలో అన్ని టాపిక్స్ మనం కవర్ చేసాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇవి సరిపోతాయి. ఎందుకంటే మనం సపోజ్ మీరు ఎన్సీఆర్టీ బుక్ ఓపెన్ చేసి చూస్తే ఇంకా కొంచెం డెప్త్గా ఉంది. సో అవన్నీ మనకు అవసరం లేదు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ పాయింట్స్ అవసరమో అవి నేను కవర్ చేశాను.
మీకు ఈ పాయింట్స్ అయితే సరిపోతాయి. సో ఇంకోటి కొన్నిసార్లు ఈ ఫ్రూట్కి వెజిటబుల్కి మనకు కొన్నిసార్లు కన్ఫ్యూజన్ వస్తుంది. చూడండి, ఫ్రూట్ అనేది ఫ్లవర్ నుంచి డెవలప్ అయ్యేవి ఫ్రూట్స్. ఫ్లవర్ కాకుండా వేరే పోర్షన్స్ ఉంటాయి మనకి, రూట్ నుంచి కానీ స్టెమ్ కానీ లీవ్స్ కానీ ఇలా డెవలప్ అయ్యేవి వెజిటబుల్స్. సో అది డిఫరెన్స్, ఫ్రూట్కి వెజిటబుల్కి డిఫరెన్స్. ఫ్లవర్ నుంచి డెవలప్ అయ్యేది ఫ్రూట్, ఫ్లవర్ కాకుండా అదర్ దాన్ నాన్ ఫ్లవర్ పార్ట్స్ నుంచి డెవలప్ అయ్యేవి వెజిటబుల్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్లో మనం టాక్సానమీ, ఈ ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, ఈ టాపిక్స్ అనేవి మనం నెక్స్ట్ లెక్చర్లో మనం స్టార్ట్ చేద్దాం. సో ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ టాపిక్ అయితే మాత్రం నా నోట్స్ అయితే సరిపోద్ది, ఎందుకంటే మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చదివినా కానీ ఈ నీట్గా గ్యాదర్ చేయడం అనేది డిఫికల్ట్ టాస్క్. సో ఈ నోట్స్ అయితే మీకు సఫిషియంట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.